కీర్తన 4వ చరణం. నిదానంగా కొందరేమో దేవుడు పక్కట్లా మనం జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతి సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించు. నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసి కొనగా నా ప్రాణం నాలో కరిగిపోతుంది. ఇది ప్రసంగం. వినాలన్నమాట. చదవబడిన భాగం కీర్తన భాగం అన్నమాట. బైబుల్ అంతా ఒక గ్రంథం. ఇది 2 గ్రంథాల మిళితం. అది 66 పుస్తకాల పొందిక. వీటిని ఆత్మపూర్ణులైన 40 మంది దైవ భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి గ్రంథ రచయితగా ఉండి రాసి ఇచ్చిన అద్భుత గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఇందులో చరిత్ర గ్రంథాలు, కావ్య గ్రంథాలు ఉన్నాయి, ప్రవచన పుస్తకాలు ఉన్నాయి, సువార్తలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, ప్రకటన కూడా ఉంది. అందులో ఇంకొకటి ఉంది, అదే కీర్తన భాగం అన్నమాట. ఇదొక పుస్తకం, కీర్తన గ్రంథం, కీర్తనల గ్రంథం అంటారు. ఇదొక పుస్తకం. 66 పుస్తకాల్లో కీర్తనలు అనగానే పాటలు అనేది మనకు తెలిసిన విషయమే కదా. ఈ పుస్తకంలో 150 కీర్తనలు పొందుపరిచారు అన్నమాట. ఎన్ని? చాలా మంది ఎరుగక, మరికొంతమంది పొరబడి, మరికొంతమంది ఆవేశముతో అన్ని దావీదు కీర్తనలు అని చెబుతూ అలా చెప్పుకుంటూ వెళుతున్న కాలంలో ఉన్నాం మనం. కీర్తనలన్నీ దావీదివి కావు. విన్నారు కదూ? వినాలి మరి. దావీదనే భక్తుడు చిన్నప్పటి నుంచి తాను కాలం చేసే వరకు పాడుతూనే ఉన్నాడు. ఆయన బతుకంతా పాటలే. అవి లెక్కెత్తి కొన్ని వేలు ఉండొచ్చు. కనుక ఈ 150 కీర్తనలు ఏది చదివినా దావీదు కీర్తనది, ఎట్ట అన్నాడు దావీదు, ఎట్ట చేశాడు, అట్లా ఎట్లా ఆపికెట్ట. దావీదు పాడిన పాటలు 73 మాత్రమే ఇందులో ఉన్నవి. ఎన్నున్నాయి? అది గట్టిగా మాట్లాడవచ్చు మీరు. 73 కీర్తనలు దావీదివి. తరువాత కోరహు కుమారులు ఉన్నారు. ఎవరున్నారు? ఇప్పుడు మనం చదువుకున్న 42వ కీర్తన పైన పీటికి ఉంటుంది. చిన్న అక్షరాలు అంటారు. అయ్యి కళ్ళ కొద్దిగా కనపడినట్టుగా మసుకున్న వాళ్ళకి అసలు కనపడవు. అందుకని ఒకసారి చూడండి, పైన చదువుకో. ప్రధాన గాయకునికి కోరహు కుమారులు రచించినది దైవ ధ్యానం. అంటే ఈ పాట పాడిన వ్యక్తి ఎవరో పైన రాశాడు. అది చదవకుండా చెప్పేసుకుంటున్నారు ఈ పూట. అర్థమైన మాట. మనం అట్లా ఉండకూడదు అన్నమాట. అన్ని తెలుసుకొని తెలిసిన తర్వాతే చెప్పాలి, హెచ్చరించాలి, బోధించాలి, నడిపించాలని దాని భావం అన్నమాట. అయితే కోరహు కుమారులు అనే భక్తులు కూడా 11 పాటలు పాడారు. అవి ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. ఆ తరువాత ఆసాపు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఏమండి విన్నారు కదూ? ఎవరైనా? ఆయన పాడిన 12 పాటలు ఇందులో పొందుపరచబడ్డాయి. ఎన్ని? 12. లైవ్ లో వస్తుంది, ఫోన్ లో పంపిస్తారే, చూసుకోండి. సొలొమోను మహారాజు అయ్యారు కదూ. ఆయన 2 పాటలు పాడినవి ఇందులో పొందుపరిచారు. ఆయన పాడిన ఎన్నో. ఆ 2 ఆయనకి రావా అనమాకే కాదు. అంటే గబకనట్టు అనుకుంటారు, ఆయనకి రాక 2 పాడాడేమో అమ్మాయా అనుకుంటారు. కాదు, ఎన్నో పాడారు. అందులో 2 మాత్రమే ఇందులో. మోషే అనే భక్తుడు ఇజ్రాయెల్ నడిపించిన అరణ్యములో ఆయన సొంతగా పాడిన ఒక పాట ఉంది. అది కూడా ఇందులో పొందుపరిచి ఉంది.
ఇకపోతే సొలొమోనుకు ముందున్న జ్ఞానుల్లో ఒకడున్నాడు, అతని పేరు ఏతాను. చెప్పండి. అతను పాడిన ఒక పాట ఇందులో పొందుపరిచి ఉంది. ఇప్పుడు నేను చెప్పిన లెక్కంతను కౌంట్ చేసుకుంటే 100. కథమ 50 కీర్తనలు ఉన్నాయి చూశారు. వాటిని అజ్ఞాత రచయితలు పాడిన పాటలని చెప్పాలి కానీ అండి, దావీదు పాట, లేదా ఫరో కుమారుడు పాడిన పాట, లేకపోతే ఆసాఫ్ పాడాడేమో, మోషే పాడాడేమో, సొలొమోను పాడాడేమో, ఏతాను పాడాడేమో అని చెప్పమాట ఆగి ఇక్కడ అయిన పీఠికలో ఉన్నాయి, చదువుకో ఇక్కడ, తర్వాత చెప్పుకో అక్కడ, ఎవరికైనా బోధించుకో ఇక్కడ. అర్థమైపోయింది అక్కడ. అసల్లోకి వస్తున్నారు. ఈ 11 కీర్తనలు పాడిన కోరాహు కుమారుల జీవన విధానంలో ఈ 42వ కీర్తనలో, ఎన్నో కీర్తన 4వ చరణంలో ఇలా అన్నారు: ఉత్సవ కాలం, పండుగ రోజులు, ప్రజలు గుంపులు గుంపులుగా ఆ దేశాల నుంచి యెరూషలేమునకు చేరుకునే కాలం. ఏ దేశంలో ఉన్నా ఏమండి వింటున్నారు కదా, ఇట్లా మందిర ప్రతిష్ఠ దినాలని 5 పండుగలు వాళ్ళకి ప్రత్యేకమైనవి ఉన్నాయి, 7 పండుగలు మామూలుగా ఉన్నాయి. ఈ పండుగలకి ఏ దేశంలో ఉన్నా ఏం చేయాలి? అక్కడ యెరూషలేమునకు వచ్చి దేవాలయమునకు ఎక్కిపోవాలి. ఎక్కిపోయేటప్పుడు 15 మెట్లు ఉంటాయి. ప్రయాణంలో పాడుకునే పాటలు యాత్ర కీర్తనలు అన్నారు. ఆ 15 మెట్లు ఎక్కేటప్పుడు 15 పాటలు పాడుకొని మందిరంలోకి రావాలి. అవి యాత్ర కీర్తనలు అన్నారు. అవి 15 ఉన్నాయి. ఇదంతా వివరించడానికి కుదరదు కాబట్టి ఊరికి అవసరానికి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పూట సేవకులు ఉన్నారు కాబట్టి అవసరమైంది మీకు కూడా అందుకని చెబుతున్నాను. ఈ పూట స్తోత్రం స్తోత్రం. ఈ కోరాహు కుమారులు వారొక పాట, అందులో ఈ మాట: నేను దేవుని మందిరమునకు అనేకులను నడిపించిన సంగతి నేను జ్ఞాపకం చేసుకుంటే నా ప్రాణం నాలో ఏమైపోతుంది? అరిగిపోతుందని రాశారు. ఈ పూట మీకు ఇచ్చే సందేశం ఏంటంటే, కోరాహు కుమారులు అనేకులను దేవుని దగ్గరకు, అంటే మందిరానికి రాశాడు అక్కడ, అందుకు తీసుకున్న ఈ పూట ఇక్కడ. వాళ్ళు మందిరానికి రావడమే కాకుండా అనేకులను దేవుని మందిరమునకు నడిపించాను అనే మాట తీసుకున్నాం ఈ పూట. విన్నారా? అసలు కోరహు ఎవరు? కోరహు కుమారులు ఎట్టివారు? వారు పాటలు పాడడానికి గల కారణమేమి? ఇప్పుడు పాడిన పాటకు అంతరార్థం ఏంటో తెలుసుకొని వెళదాం ఈ పూట. ఇంత టైం అని నేను చెప్పలా మరి నాకు అన్నమాట. గంటేద్దామా? స్తోత్రం చెప్పు. మనకు పర్వాలేదు కదా, వాళ్ళు తప్ప మనం బావాలి వాళ్ళ ఆరోగ్యమే మన అది గుర్తు పెట్టుకోవాలి ముందు. అందుకనే కాస్తంత అనుకూలంగా ప్రజల క్షేమాన్ని కోరి, మీరెవరు కంగారు పడక్కర్లా. మైక్ ఇచ్చారు లేదా ఓకదప్పుడు ఏముండదు ఇక్కడ, విన్నారు అక్కడ. అందుకని తేలిగ్గా మనకు అర్థమయ్యేటట్టుగా కొన్ని విషయాలు తెలుసుకొని అర్థం. కోరాహు అనే మాట బైబిల్లో చదివినప్పుడు మండుచున్న కొరివి అని అర్థం. ఏమంటే కోరాహు. కోరాహు అనే వ్యక్తులు బైబిల్లో 4. ఎంతమంది? గట్టిగా మాట్లాడండి. ఏం పేరు? కోరాహు అనే వ్యక్తులు బైబిల్లో. అందులో ఒకడు మోషే గారి పినతండ్రి కొడుకు. ఎవరు? అంటే చిన్నాన్న కొడుకు అనాలా మన భాషలో? ఇక్కడ బాబాయ్ గారి కొడుకు. ఎవరు? కోరాహు అనేవారు.
మోషేను దేవుడు కోరుకోవడం, ఆ కుటుంబాన్ని ఈ ప్రజలను నడిపించడానికి ఎన్నుకోవడం, ఫరో ఎదుట 10 అద్భుతాలు చేసి అరణ్యములో నడిపించడం, ఆ నడిపించే కాలానికి ఇత్రో మోషే మామ ఒక రోజు ఆయన్ని కలుసుకోవడానికి వచ్చాడు. మిద్యాన్లో ఉన్నప్పుడు ఇత్రో కూతురు మోషే మామ, ఆయనకు 7 కూతుర్లు ఉంటే ఒక కూతురు నుంచి పెళ్లి చేశాడు. అమ్మాయి సిప్పోరా అని విన్నారా? మరి కలయికలు 2 కొడుకులు పుట్టారు. ఇప్పుడు భార్య పిల్లలు అందరూ మోషే గారి అంట ఉన్నారు. ఇప్పుడు మోషే గారి మామకు ఒక ఆలోచన వచ్చింది. అల్లుడెట్ట, నా కూతురు లెక్క, పిల్లలు ఎట్ట ఉన్నారో చూసిపోదామట అని వచ్చాడెట్ట. దేవునికి స్తోత్రం. ఎవరు? ఇద్దరు అరణ్యములో కలుసుకున్నాడు మోషే గారిని. మోషే గారు పొద్దున్నే లేవడం, ఎవడో తెల్లారగట్ట ఒకచోట కూర్చుంటాడెట్ట. కుటుంబ సమస్యలు ఉన్నవారు లైన్గా వస్తారట. వాళ్ళు చెప్పిన మాటలన్నీ వినాలెట్ట, వాళ్ళకు పరిష్కారం చెప్పి పంపాలట. చాలా రాత్రి అవుతుంది ఎట్ట, ప్రజలకు సమస్యలు తీరట్లేదట. చూశాడు మామ బాగా అట్ట. ఎవరిని? అల్లుడిని. ఏమండి మోషే గారు అన్నాడు. ఏంటి మామగారు అన్నాడు. ఏమయ్యా, నా కూతుర్ని నా మనవల్ని ఏం చేద్దామని ఇక్కడ కూర్చున్నావు? అసలు నీకేమన్నా ఉందా? ఇన్ని లక్షల మంది సమస్యలు నువ్వు ఒక్కడివే ఎలా పరిష్కారం చేయగలుగుతావా? నేను ఒక ఆలోచన ఇస్తా, నీకు ఇష్టమైతే తీసుకుంటావా అన్నాడు మామగారు. ఎవరిని? అల్లుడు గారిని, మోషే గారిని. అప్పుడు మోషే అన్నారు, చెప్పండి మామ, అది మేలుకరమైందంటే ఎవరు చెప్పినా తీసుకుంటా ఈ పూట అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అప్పుడు చెప్పాడు, మీ భూభాగంలో మీ నడుస్తున్న ఈ ప్రజల్లో యోగ్యులైన ఒక 70 మందిని కోరుకోండి. ఏమండి ఏమండి మోషే గారు విన్నారా? వీరు బాగా ఎంతమందిని ఎన్నుకోవాలి? 70 మందిని ఎన్నుకో. నీ మూదన్న ఆత్మ పాళ్ళు వాళ్ళ మీద కూర్చున్నట్లుగా వాళ్ళని అభిషేకించు. 10 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 1000 మందికి ఒకడు నాయకత్వాన్ని వహిస్తారు. వారి దగ్గరికి సమస్యలు వస్తాయి, వారు పరిష్కరిస్తే పరిష్కరించగలుగుతారు. వారి వల్ల కానీ నీ దగ్గరికి వస్తాయి. తేలిగ్గా చేయొచ్చు. మా అమ్మాయిని సుఖం పెట్టవచ్చు, పిల్లలతో బాగా సుఖం ఉండొచ్చు. రా నాన్న, సేవ సేవ ఒకదాన్ని. ఈ రోజులు సేవకులు ఏమైపోయారంటే సేవ సేవని మొదలైతే అక్కడ దాకా మీ ఆయన అడిగి నీ సంగతి చెప్పడు. ప్రార్థనే ప్రార్థన ప్రార్థన ప్రార్థనకి పోతాడు. అసలు నన్ను నాకు చెప్పండి. స్తోత్రం. మోషే గారి మామ సలహా మోషే గారికి నచ్చింది. 70 మందిని కోరుకొని వాళ్ళని అభిషేకించి వాళ్ళని మందిరంలో పెడితే వాళ్ళలో 68 మంది మందిరంలో ఉన్నారు, ఆత్మ పొందేశారు. 2 ఊరు వెలపుతున్నారు, వారి మీద కూడా అదే సమయంలో ఆత్మ వచ్చేసి యెహోషువ అది చూసి మోషే దగ్గరికి వచ్చి పక్కపడ్డాడు. ఏమండి ఏమండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 68 మంది. అక్కడ ఎంతమంది ఉన్నారు? 2. ఎలపల ఆత్మ పొంది అన్ని భాషలు మాట్లాడొచ్చా? నువ్వు అట్ట సొత్తా ఉంటావా? కేకలు ఇవ్వ వాళ్ళ మీద అన్నాడు. ఒరే, ఈ 70 మందే కాదు, ఇశ్రాయేలు అందరూ కూడా ఆత్మతో నింపబడి అన్ని భాషలు మాట్లాడాలని కోరుకుంటున్నాను రా. ఎక్కడైతే దేవుని ఆత్మ పనిచేసింది అన్నాడు మోషే. దేవునికి స్తోత్రం. అంటే కోరహు కుమారులు ఇంటివారు చెప్పాలంటే ఇదంతా తెలిస్తే గానీ మీకు అర్థమవుతుంది. ఇతరులకు తేలిగ్గా చెబుతారని ఒక ఆశ, అంతే. అందుకని చాలా దేవుని మందిరములో ఉన్నామనే ఒక భయం, ఆయన ఆత్మ. అందుకనే దానికి నేను కొద్దిగా వెనకరాటమో ముందుకాటమో జరుగుతుంది. అది పెట్టారు కానీ కిందేం కట్టలేకపోయారు. తర్వాత ఇచ్చాడు ఒక డబ్బా.
రాత్రి చూసుకున్నాడు అక్కడ ఈ కోటి వదిలి స్తోత్రం చెప్పు, అందరు చెప్పుకోండి. వినండి, ఇక ఈ 70 మందిలో ఉన్న నాయకత్వంలో కోరహు ఒకడు. అర్థమైపోయిందిగా. లేవి గోత్రంలో పుట్టుట వలన యాజకత్వం చెయ్యాలనే ఒక ఆశ, ప్రజలందరినీ నాయకత్వం నేనే వహించాలనే ఒక పదవి వ్యామోహం పట్టింది మా నాడికి. ఎవరికి? కోరహు గారికి. కోరహు ఎంతమంది అనుకున్నాం? అందులో ఎవరు అనుకున్నామేనా? మోషే గారి బాబాయ్ గారి కొడుకు. అంటే అన్నదమ్ములేనన్నమాట, బయటోళ్ళు ఎవరు కాదన్నమాట. వింటున్నావు? ఈ పూట ఇంటోడే పెడతాడు అంటగా. ఏంటది? కంట్లో పుల్లగా నా భోజనం కాదా చెప్పినాడు అంటే బయట రావాలంటే భయపడతాడు. విన్నావా? చెట్లన్నీ కలిపి ఇనపాట్ల మీద పోరాటం మొదలెట్టినాయంట. ఎట్ల మీద వడ్లొస్తుంది, మనం నరుకుతుంది, దాన్ని అంతా చూడాలి అని లేచినాయి అంట. అందులో తెలివి గల దిగులాని చెట్టు అందంట. మనలో ఒకడు దూరితేనే కాదు వేసేది, మనం లేకపోతే విన్నారా మీరు? అందుకని కోరాహు, దాతాను, అబీరాములు అనే వారిద్దరిని కొడగట్టుకొని మోషే ఎవర్రా అని పక్కన ఉండమని చెప్పు. అహరోను ఎవడు? యాజకత్వమా? మనం చేసుకున్న ఆగమనాన్ని. ఆ మిరియాం ఎవత్రా? ఇక ఆళ్ళైన నాయకత్వం మనం చేయలేమా? నెలల కొండ కూర్చోమని చెప్పి ముగ్గురిని లించారు. 250 మంది కుటుంబాలను పోగు చేసుకొని. ఎవరెవరు? కోరహు, దాతాను, అబీరాములు. 250 కుటుంబాలు. దేవుడు అన్నాడు, యాజకత్వం అనేది ఎవడు పడితే ఆడు చేసేది కాదు. అక్కడ ఇక్కడ నేను చెబుతా, అక్కడ ఆ 12 గోత్రకర్తల చేతి కర్రలు తీసుకొని రండి, ఇక్కడికి కట్టగట్టి మందిరంలో పెట్టండి. ఎవడు యాజకత్వం కోరుకున్నానో వాడి కర్ర, ఏది కర్ర? చేతి కర్ర. అది చిగిరించి బాదము పండ్ల గలదిగా ఉంటది. అది ఎవరిదైతే వాళ్ళు దాన్ని యాజకత్వం చెయ్యాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు మా నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఒకసారి చెప్పుకో. కొద్ది పనిలో ఉన్నాం కాబట్టి, లేకపోతే వాక్యమే పదే లేదు. దేవునికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు కంట్రోల్ చేసుకో. విందామేక 12 కర్రలు కట్టగట్టి దేవాలయంలో పెట్టి పొద్దున్నే వచ్చి ఓడదిస్తే అహరోను కర్ర చిగిరించి బాదము పండ్ల గలదిగా. అప్పుడు ఇప్పుడు ఎవరు చెప్పినట్టు? దేవుడు. అది విషయం ఇక్కడ. దేవుడు చెప్పాలి సేవ కొరకు. అక్కడ ఎవరు పడితే బయలుదేరుతున్నారు ఇక్కడ. అందుకని వీళ్ళు నలుగురు కడతారు, నలుగురు పెడతారు, కొంతకాలానికి మళ్ళీ ఆడు ఎగిరి అవతల పడుతున్నాడు. అందుకని ఆగండి. ఇక స్తోత్రం. ఇప్పుడు అసల్లోకి వచ్చేస్తాం. దేవునికి వ్యతిరేకంగా పోగుబడిన ప్రజలు. మోషే ఎవడు? అహరోన్ ఎవడు? మిరియాము ఎవత్తే? మాట్లాడు. కఠినంగా ఉన్నాయి ఇక్కడ. అర్థమైతే బాగుండేది. అక్కడ నిలిచారు. ఇక్కడ మోషేకి దేవుని దగ్గరికి వచ్చి నత్తుడిని అన్నప్పుడు అక్కడ నీకెందుకు పొమ్మన్నావు? ఇక్కడ వచ్చా బాగానే ఉంది ఇప్పుడు దాకా ఇక్కడ. కాకపోతే తిరుగుబాటు వచ్చింది ఇక్కడ. ఏం చేయాలో అర్థం కాకలేదు నాకు అక్కడ. ఇప్పుడు నీ సంగతి ఏంటో చెప్పు నాకు ఇక్కడ అని మొదలు ఎక్కాడు అన్నాడు. ఎవరు? మోషే గారు. అంటే సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలంటగా అమ్మాయ. దాన్ని చుట్టు పట్టుకొని ఓడ తీసుకొని పీక్కొని లాగేసుకొని తలకాయ నొప్పి పుట్టి నరాలు పట్టి మంచం పడి తొందరగా పోతున్నారంటగా. ఆగండి. దేవునికి స్తోత్రం. అందుకని ఏం చేయాలి ఇప్పుడు? అది నేర్చుకోండి. భక్తుల అనుభవాలు ఇవన్నీ. లేఖనం మనకి ఎందుకు ఇచ్చాడు? మన చేతులు ఎందుకు పెట్టాడు అనుకుంటున్నా దేవుడు?
అలా ప్రేమించి అందులో భక్తులు ఎలా ఉన్నారు అలాగే జయించారు, అలా ముందుకు వెళ్ళారు. అంతేగాని ఆగిపోలా, ఒరిగిపోలా, ఉంగిపోలా, కూలిపోలా, కుంగిపోలా, పడిపోలా, వెనక్కి పోలా, నరకానికి పోలా, పరలోకానికి ఎక్కువచ్చారు. ఆ ధైర్యం తెచ్చుకొని ముందుకైనా వాళ్ళ మాదిరిగా తీసుకోమని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అర్థమైపోతుంది మీకు ఇక్కడ. దేవుడు అన్నాడు, నీకెందుకయా ఆ పని కొరకు నేను పిలుచుకున్నాను, నా కాడి మోస్తున్నావు, నేను నీకు తోడుగా ఉన్నా, వెళ్ళు ముందుకెళ్ళు. అయితే ఓ పని చేయి, సమాజం దగ్గరికి వెళ్ళు. దేవునికి భయపడి మోషే నాయకత్వం కావాలనుకున్న వారందరూ గుడారాల నుంచి పారిపోమని చెప్పాను. మోషే వచ్చి అన్నాడు, బాబు దేవునికి భయపడి మోషే నాయకత్వం కావాలని కోరుకున్న వారు నానా ఈ గుడారాల నుంచి పారిపోడురా బాబు, దేవునికి ఉగ్రత రాబోతుందిరా నానా అని కేకలించాడు మోషే గారు. అప్పుడు ఆ కేకలు దాతాను, అబీరాము, కోరహు ఈ 250 మంది కుటుంబాలు విన్నా కానీ మోషే ఎవడు, అహరోన్ ఎవడు, మిరియాము ఎవరికాని కదా వాళ్ళు లేచింది. అందును బట్టి వాళ్ళు మాట వింటారా? వినేవాళ్ళు అయితే ఎవరికట్ట వెనకపోవటం వల్లే కదా లేచారట. అందుకని ఆ మాట విన్నారు కానీ అక్కడి నుంచి కదలలేదిట, గుడారాలు ఉండిపోయారట. మోషే దేవుడు కోరుకున్నాడు, అభిషేకం పొందిన భక్తుడైనా ఆత్మ ద్వారా నింపబడ్డాడు. ఎన్నో అద్భుతాలు, మహత్కార సూచికలు జరుగుతున్నాయి. కానాలకు సమీపించేశాడు. దేవుడు కోరుకున్న భక్తులు మీద తిరుగుబాటు చేశారు వాళ్ళు. మనం ఎందుకు చేస్తామట, మనం పదం రకాలు చెప్పి పరుగులు ఎత్తున్నారు ఎవరు కాదు. అప్పుడు కోరాహు భార్యకు ఒక ఆలోచన పుట్టింది. దేవా, నా భర్త పేరు కోరాహు నాన్న, మంచి భక్తుడు బాబా, మంచి నమ్మకమైన విశ్వాసి నాన్న, ధర్మశాస్త్రానికి బద్ధుడు బాబా, ప్రజల్లో మంచి పేరు కలిగిన వాడు నాన్న, నీకు భయపడి నీ పని విరివిగా జరిగించిన వాడు బాబా. ఎందుకో రాను గర్వం, ఆత్మీయ గర్వం పట్టు దంచగా పచ్చంత ఇదైతే దేవుడు దీవించి హెచ్చిస్తా ఉండే కొద్దీ ఎదిగే కొద్ది ఏమైపోవాలి, ఒదిగి ఉండాలంటగా. అట్ట కాదంట, నేను చూడు నా సోముడు అని ఉంటారంట. ఊరికే గుర్తు చేస్తున్నాను నాన్న, దీవెన పొందితే అట్ట ఎందుకు ఇట్లా మాట మారుద్దంట, నరక మారుద్దంట. ఏమొస్తే అది అట్టా దేవా, ఎందుకో పదవి వ్యామోహం పట్టింది నాన్న, చెప్పినా వినట్లేదు బాబా. నేను మాత్రం అయిన ఆలోచనలో చేరలేదు నాన్న, నువ్వంటే నాకు భయం బాబా. మోషే గారి నాయకత్వం ఇప్పుడు దాకా వచ్చాంగా నాన్న, నువ్వు చెప్పినట్టు వెళ్తాను బాబా. ఈ పిల్లలు చిన్నోళ్ళు నాన్న, వీళ్ళని పొగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు బాబా. నీకు ఇష్టమైతే నేను కూడా పారిపోయే అవకాశం ఇచ్చి బ్రతకని బాబా అని ఏడ్చిందంట. ఎవరో కోరహు భార్య. దేవుని స్తోత్ర. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన హృదయాన్ని బట్టి, ఆయన కోరికను బట్టి పారిపో అన్నాడంట. అంతే, పిల్లల్ని నడిచే వాళ్ళని పరిగెత్తండి రా అని పిల్లల్ని సంకలు వేసుకొని ఆ ఉగ్రత దినమందు దాటిపోతే ఆకాశము నుండి అగ్ని కురిసి గుడారాల్లో ఉన్న వారి మీదకి వస్తుంటే కొంతమంది నడవలేని వారు అందులో ఉండిపోతే గుడారాలు కాలి అందులో కాలిపోతున్నారు. యవనస్తులైన కోరహు, దాతాను, అదీరాములు ఇక 250 మంది కుటుంబాల్లో ఎవడైతే పరిగెత్తగలడో ఇక గుడారాలు వచ్చేసింది, అరే అగ్ని వచ్చింది రండి, ఈ దేవుని ఉగ్రతలో పోతున్నావురా, మొత్తం పదండి పోదాం, తప్పించుకున్నావు రండి అని పరుగులెత్తుతుంటే దేవుడు చూచి అక్కడ తప్పించుకుంటే నేను ఇక్కడ ఊరుకుంటానా అని భూమిని చీల్చాడట. దేవునికి స్తోత్రం చెప్పు. భూమి ఏం చేసిందో తెలుసా? కంపించింది, ప్రాణములతోనే పాతాళమునకు దిగిపోయారు. అది కోరాహు జీవితం. ఈ కోరాహు భార్య చూశారు, భక్తుడోలక ఈ పిల్లల్ని దేవుని మందిరపు లోపల గదిలోకి తీసుకెళ్ళి పిల్లలకు చెబుతుందంట, అయ్యా అంటున్నారా, మీ నాన్న భక్తుడే బాబా, ఎందుకో రాను కొంచెం పదవి వ్యామోహం ద్వారా దేవునికి దూరం అయిపోయాడు బాబా. దేవుని ఉగ్రత కాలం మంది అగ్నిని తప్పించుకొని పారిపోయి బ్రతికాడు అనుకున్నాను, కానీ భూమి నెరవేడిస్తే పాతాళానికి దిగిపోయాడు బాబు. దేవుడు గొప్ప దేవుడు నాన్న, మీరు దేవుల్లో ఎదగండిగా బాబా. దేవుణ్ణి కోరుకుంటే ఆ పాతాళ బారి నుండి మనల్ని విడిపించాడు నాన్న.
లేకపోతే మనం కూడా అగ్ని కావుతావటమో పాతాలని దిగిపోవటమో జరిగేది అబ్బాయి. విన్నారా? దేవుని కనికరం, నేను ప్రార్థిస్తే నా ప్రార్థన ఆయన విని ఆయన ప్రేమమయుడు అవటం వల్ల మనం బ్రతికి బట్ట కట్టాము నానా. కదా మా ఎదురు తిరిగిన వాళ్ళు అందరూ రాలిపోయారురా బాబు, మీరు భక్తిలో పెరగండి నానని మందిరంలో తెలుసుకుంటే బాల్యము నుండి మందిరాలతో కలిగి బ్రతుకుతున్నారు కోరహు కుమారుడు. దేవుని స్తోత్రం. అలా దేవుని మందిరములు ఎదుగుతున్నప్పుడు చిన్న చిన్న పనులు చేసి, అంటే యాజక వంశములు పుట్టారు. అర్థమైందా? లేని వంశములు పుట్టిన వారందరూ కూడా వాళ్ళు చిన్న చిన్న ఉపకరణాలు ఇలాంటి వాయించాలి. చిన్నవాడు ఉన్నాడు మా దెబ్బయ్య గారి మానవుడు, అంటే మా అమ్మాయి కొడుకు పరిచయం చేస్తున్నాడు చూసావా. అట్లా ఏదో ఒక పని దేవుని పనిలో వాడబడుతుండగా దేవుడిచ్చిన కృప గాత్రాలు విప్పి పాట పాడే కృప ఇచ్చారంట. దేవునికి స్తోత్రం. ఆ పాటలు పాడే వాళ్ళకు ఒక క్రమం ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది. పాటలు పాడటంలో తప్పు లేదు, పాడండి. ఇప్పుడైతే బీజీ అయిపోయినట్టుగా ఫోన్లో చూడటం, ఒకసారి నేర్చుకోవటం, రెండోసారి పాడేస్తున్నారు. ఏంటయ్యి మా చిన్నప్పుడేమో ఒక వారం రోజులు సభ పెడితే ఆ సభలో 2, 3, 4 పాటలు పాడేవాళ్ళు అమ్మాయి, అంతే. ఆ 4 పాటలు మళ్ళీ 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 అవి నేర్చుకొని వచ్చి ఇంటి దగ్గర సంఘాల్లో పాడుకుంటా, ఇళ్లలో పాడుకుంటా వెళ్ళేవాళ్ళం. విన్నావా? ఇప్పుడు అట్ట కాదు, రోజుకో పాట తీయటం వెళ్ళటం. పాటలో తప్పు లేదు, పాడే వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, పాట ఎంత దేవుని వైపుకు మానవులు ఆకర్షిస్తుందో చెప్పాలంటే, పాటలో అంటే మీకు అర్థమవుతాకి కీర్తన రచయితలందరూ చెప్పారు కదా. నేను వీళ్ళందరూ పాటలు పాడే కారణం ఏంటి తెలుసా? ఏదో ఒక ఆపదలోంచి వారిని తప్పిస్తే దేవుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాం? డబ్బు ఇద్దామా, గడ్డిద్దామా, పశువులు ఇద్దామా, భూములు ఇద్దామా, రత్నరాశులు ఇద్దామంటే అవన్నీ ఎవడే? దేవునియే కదా. ఆయనకి ఏం సంతోషపడతారా బాబు? అర్థమవుతున్నానా? కనుక అట్ట కాదబ్బాయి, దేవుడి గొప్పతనాన్ని పాట ద్వారా బయట పెడదామని చెప్పేసి ఈ భక్తులు ఏం చేశారంటే, దేవుడు పాతాళం నుండి తప్పించాడు మమ్మల్ని అని. కోరహేమో పాతాళంలో దిగిపోయాడు కదా, మమ్మల్ని తప్పించాడని దేవుడు పాతాళం తప్పించడానికి సమర్థుడు అనే ఒక పల్లవి పెట్టి దానికి చరణాలు పెట్టి, దేవుడు అంత గొప్ప దేవుడు, పాతాళమును తప్పిస్తాడు, ఆయన దగ్గర మోకరించి ప్రార్థిస్తే క్షమిస్తాడు, ఎంతటి ఘోరపాపినైనా వింతగా రక్షిస్తాడు, ఉగ్రత వచ్చే కాలానికి ఎవరైతే ఆయన దగ్గర వేడుకుంటారో వారిని విడిపిస్తాడు. ఇట్లా పాటల్లో పెట్టి విన్నారా? పాడితే దేవుడు తన్మయుడై ఆనందించి దీవిస్తా ఉండేవాడు అన్నమాట. అర్థం అవడానికి చెప్తున్నా ఈ పూట. పాటల్లో తప్పేం లేదు. పాట పాడితే ఏమవుతుందో తెలుసా? ఈ కుటుంబ వ్యవస్థలో భర్త, భార్య, కొడుకు, కూతురు, కోళ్ళు, మనవలో, లిపరాళ్ళు, నాపరాళ్ళు ఉంటారు కదా. ఏదో ఒక సమస్య కడతారు ఇంట్లో. అది హృదయం అంతా బరువెక్కి బాధతో వ్యాధంతో ఇక్కడుండి ఏం చేద్దాం లేదా, గుడికి వెళ్తే కట్టి మనం శాంతంగా దొరుకుతుంటామో. నిజమమ్మాయి, ఎన్ని ప్రార్థన చేసుకుని వద్దామని వస్తారు. ఈ అశాంతితో, అలదడితో, కలవరంతో, వ్యాధులతో, మనోవ్యాధులతో, దుఃఖంతో, బాధతో పోయే కాలం వచ్చి ఇక ఈ పూటగా చూద్దాం, తర్వాత లేకపోతే వెళ్ళిపోదాం అనే మనసుతో కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. అలాంటి హృదయాల్లోకి ఈ పాట ఏమవ్వాలో తెలుసా? వెళ్ళి వాళ్ళ హృదయములో ఉన్న బాధ తొలగింపజేసేదన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ వేదన అది మర్చిపోయి దేవుళ్ళలో లీనమైపోయి ఆ దేవుడిని పాడుకుంటూ కొనియాడుకుంటూ, ఇక నేనెందుకు చేస్తా, దేవుడు ఎట్లా ఉంటే ఆ పాట నా హృదయంలోకి వస్తే ఆ పాటను బట్టి అయినా నేను ఏదో ఒక మాట పట్టుతుంది అనమాట, గ్రిప్పు. అది పట్టుకొని ఇక ముందుకు వెళ్తాను. నేను రావను, లేక మీ ఎవరన్నా వచ్చి చంపేస్తాను కానీ నేను రావనంటాను. అర్థమైందా? ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే పాటలో ఉన్న శక్తి లోపలికి క్రియ చేస్తుంది అనమాట. అంటే పాటలు నిజంగా పాడటంలో తప్పు లేదు. పాడేటప్పుడు తెలుసుకోవలసింది ఏంటంటే, పాడేవారికి మార్పు ఉండాలి, బాప్తిసం పొందుండాలి, మందిర అనుభవం అలలో పాలు పొందుతా ఉండాలి, నీతిగా నిజాయితీగా బ్రతికి పాట. ఆడొద్దు అంటున్నానా? ఆడమని చెప్తున్నానమ్మా. బాబు విన్నావన్నానా? ఆడు
కానీ ఆ పాట క్రియ జరగాలంటే నీ బతికెట్టు ఉండాలా గట్ట మార్పు లేకుండా పాడతారు. ఇప్పుడు కోటం పెట్టామా, ఒకడు అమృతం లోపల వేసుకుని అదో నాతో పాట అంటాడు. అది పాట ఇస్తే నీకు మించి నాకు మించి ఎరగదేస్తాడు. తెలుసా నీకు? నువ్వేం పాడతావు? ఆ శేషం పద్యం తప్ప ఆడు ఎరగదేస్తాడు. ఆడు మైకి ఇస్తే. కానీ ఏం వేసుకొని వచ్చాడు? దానివల్ల లాభం ఉంటుందా? అక్కడ మార్పు లేకుండా వచ్చి పాడితే లాభం ఉంటుందా? బాప్తిసం పొందకుండా వచ్చి పాడితే లాభం ఉంటుందా? ఏమండి ఏమనుకోవద్దు. ఈ పూట అర్థమైతే బాగుండి మాట, హృదయంలో చొచ్చాల మాట, బతుకులు మారాలి ఈ పూట. ఆటల పాటల్లో తప్పేమి, ఆటలు నేర్చుకొని పాడే. కాకపోతే ఒకటి, ఏ పాటకు అది క్రియ జరుగుద్దంటే మార్పు ఉండాలా, బాప్తిసం ఉండాలా, ఆత్మ ఉండాలా, మందిర అనుభవం కలిగి ఉండాలా, దైవ భక్తులు చెప్పినట్టుగా వినాలా, బలలో పాలు పొందుతూ ఉండాలా, నీతిగా నిజాయితీగా పరిపూర్ణంగా బ్రతికి పాడితేనండి దయ్యాలు పట్టినోళ్ళు వస్తే విలవిల్లాడు వెళ్ళిపోతాయి అంట. దేవునికి స్తోత్రం. వ్యాధిగ్రస్తులు వస్తే బాగైపోతారంట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుల పాట, ఆ మాట గ్రిప్ అయ్యి హృదయానికి పట్టి శరీరానికి పట్టి దుష్ట శక్తులకు పైకి పెట్టి తరిమి కొట్టే కృప. అంటే దావీదు పాడుతుంటే వచ్చింది కదా నాన్న, అర్థమైంది మీకు పూట. దావీదు పాడుతుంటే ఏమైపోయింది? సౌలులో ఉన్న ఏంతోనో అంతే. పాటలు అంత శక్తి ఉంది. అందుకని పాడొద్దంట్లా నేను పాడండి. పాడే ముందు ఆలోచన చేసుకోండి, పాడటానికి నాకు అర్హత ఉందా? నేను ఒకసారి ఆలోచన చేసుకో. గుండె బొగులుద్ది అక్కడ, ఇంకా బాగా ఇక్కడ బతుకు మారుద్ది అక్కడ. అప్పుడు పాడితే ఉంటది ఎక్కడ మహిమ. దేవునికి స్తోత్ర. ఇక్కడికి ఆభ్యాసనాసంలోకి వచ్చేస్తున్నా. కోరహు కుమారులు బాల్య నుండి భక్తిలో తిరుగుతూ ఉపకరణాలు అవి వాయిద్యాలు వాయిస్తూ ఇక క్రమంలోకి వచ్చేసారు. పాటగాళ్ళు అయిపోయారు, గాయకులు అయిపోయారు. గాయక బృందం ఉంటుంది, ఇట్లా ఒక గుంపు ఉంటుంది అన్నమాట. మనకి ఎక్కబడికి అట్లా కూర్చొని చేయటానికి కాదు. ఎవరైనా పాడేవాళ్ళు ఉంటే ఏమంటారు? వాళ్ళని గాయరు అంటారు కదన్నయ్యా. గాయరా, గాయకులు అంటారా? ఈ గాయకులందరూ ముందుకు రావాలమ్మాయ. వాళ్ళు ముందుగా వచ్చి మోకాటి మీద ఉండి ప్రార్థన చేయాలమ్మాయి. కదా, ఎవరన్నా అందులో ఒకళ్ళు పాడితే అందరు కలిపి పాడాలమ్మాయి. అది పాడితే నేను ఎందుకు పాడతాను? అదే జరిగేది అక్కడ. కదా, అట్టయితే క్రియ జరగదు అక్కడ. మీకే ఏం లేదు అక్కడ. అందుకని మీరు కలవాలి ఇక్కడ. ఆత్మ అదే చెప్పింది, మార్పు ఉండాలా, బాప్తిసం ఉండాలా, ఆత్మ ఉండాలా, వరాలు ఉండాలా, పరిపూర్ణత ఉండాలా. అప్పుడు ఐక్యత ఉంటుంది ఆ పాటకి. దేవునికి స్తోత్రం చెప్పా. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను అంతే. ఎవరో పాడుతున్నారు నేను ఎందుకు పాడాలి, ఎవరో పాడుతున్నారు నేను ఎందుకు పట్టాలి, ఇవన్నీ ఆ పండుగ. దేవుని సన్నిధికి వస్తే వాళ్ళు ఇళ్ళని లేదు, అందరూ పాడగలిగితే పాడాలి. పాట రాకపోతే స్తోత్రము హల్లెలూయా యేసు రక్తము చెప్పాలి, చప్పట్లు మాత్రం కొట్టాలి. ఇదిగో రెండోసారి కలిపి పాడటానికి ఇష్టపడాలి. అప్పుడు దేవుడు కన్ను నీ మీద ఉంటుంది. దాన్ని బట్టి ఆశీర్వాదాలు నీ తల మీద, నీ ఇంటి మీద, నీ కలిగినంతటి మీద ఉంటుందని దైవ సేవకునిగా నీకు నేర్పిస్తున్నాను. పాటలో తప్పేమనుందా? పాడు. దేవునికి స్తోత్రం. నాయకుల బృందం ఉంది. మొదటి క్రమములోకి వచ్చారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. ఆ పాట పాడుతూ 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 కోరహు కుమారులు ఈ మాట పలికారన్నమాట. ఏమన్నారు? మళ్ళీ ఒకసారి చదువుకొని పోట ఎవరికి ముగిస్తా మాట. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి. దేవునికి స్తోత్రం. కోరహు కుమారులు దేవుని మందిరమునకు వస్తూ వాళ్ళు అనేకులను నడిపించిన సంగతి రాశాడు అక్కడ. ఈ పూట మందిరానికి రావడం నేర్చుకున్నాను ఇక్కడ. నీకు ఇష్టమైతే వస్తావు, లేకపోతే రావంట. నీకు ఇష్టమైతే పాట పాడతావు, లేకపోతే లేదు ఇక్కడ. నీకు ఇష్టమైతే ఏదన్నా పరిచయం చేస్తావు, లేకపోతే లేదు అక్కడ. నీకు ఇష్టమైతే ఏమన్నా చెప్తావు, లేకపోతే బిర్రు
చేసుకొని కూర్చుంటావు అక్కడ. విషయం చెప్తున్నా ఇక్కడ, నువ్వే అట్టుంటే ఇంకెవరిని చేస్తావు ఇక్కడ? కోరాహు కుమారుల అనుభవం చెప్తున్నా మీకు ఇక్కడ. పండుగ సమయం అది, దేశాల నుంచి వస్తారు అక్కడ. వాళ్ళ మధ్యలో దేవునికి వ్యతిరేకంగా అన్యులతో కలిసిపోయి లోకములో మిళితమైపోయి ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి మందిరాన్ని మర్చిపోయి లోకములు మిళితమై అబద్ధాలు చేతబట్టి నీతిని నేలను కొట్టి విన్నావు కదూ, దేవునికి దూరం అయిపోయిన ప్రజల మధ్యకి వెళ్ళిపోయి నానా బాబు మారే దేవుడు ఉన్నాడమ్మా. అరణ్యంలో దేవుడు మన పితరులు ఐగుప్తు నుంచి విడిపించాడమ్మా. సముద్రాలు పాయి వేశాడు, నదులు పాయి వేశాడు, అద్భుత మహత్కార్య సూచికలు చేశాడు. ఆ దారిలోనే నా నాన్న దేవునికి వ్యతిరేకంగా రాలిపోయాడు, పాతాళంలో దిగిపోయాడు. దేవుడు మమ్మల్ని పాతాళం నుంచి తప్పించాడు. లోపాలు ఉన్నాయా? పాతాళానికి పోతాం నానా. దేవుని మందిరానికి వచ్చే బాబా, పరలోకానికి ఎక్కిపోవచ్చురా నానా. ఎందుకు పాతాళం నోరు తెలుసుకొని ఉంది బాబా? ఎందుకు పోతారు నాన్న కట్టుకట్టుకుని కుటుంబం అంతా? వద్దు రండి మందిరానికి ఎట్ట, దేవుని దీవెనలు ఉంటాయి అట్ట, ఆయన దీవిస్తాడు మనల్ని అట్ట, కలిగిందంతా ఆశీర్వదిస్తాడట. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఉడు బాగుపడ్డాడట. దేవుని దగ్గరికి వచ్చి ఎవడో అభివృద్ధి పొందలేదట. ఇదిగో మేము ఇలా పొందాం, మరణ పడకలో నుండి పాతాళపు అంచు నుండి ఆ దేవుడు మమ్మల్ని తప్పించాడు, మీరు నమ్ముకుంటున్నా పాతాళం నుంచి విడిపిస్తారని సాక్ష్యం చెప్పుకుంటూ ఒక్కొక్కరిని లాగి మందిరమునకు నడిపిస్తున్నారు. మందిరాలు కట్టుకుంటున్నారు. స్తోమత కలిగిన వారు ఎంత ఇవ్వగలిగితే అంత ఇచ్చి, ఎంత పని చేయగలిగితే అంత చేసి, అవన్నీ ఏమి తేగలిగితే అది తెచ్చి ఇచ్చి కట్టేసుకుంటున్నారు. కట్టుకున్నావా? కట్టుకున్న మందిరాన్ని ఏం చేసుకోవాలి? దేవుని ప్రజలతో నింపుకోవాలి. ఏం చేసుకోవాలి? నింపుకోవాలంటే వచ్చిన నీవు, ఇచ్చిన నీవు, ప్రయాసపడి నీవు ఈ భూ సంబంధమైన వాటి కొరకు ఎంత కష్టపడి అలా సంపాదించుకొని కావలసినవన్నీ చూసుకుంటూ దేవుని కొంత ఇచ్చుకుంటూ వెళ్తున్నావో, అలాగే ఈ భూ సంబంధమైన వాటి విషయంలో ప్రయాసపడే నీవు ఆత్మ సంబంధమైన విషయంలో కూడా నువ్వు ప్రయాసపడి కొన్ని ఆత్మలను పట్టి దేవునికి అప్పజెప్పవలసి ఉంటుంది అని ఈ మందిర ప్రతిష్ఠిత రోజు నీకు తెలుపుతున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, స్తోత్రం. అందుకని ఈ పూట నీకు అర్థమవడానికి చెప్పే మాట, కోరహు కుమారులు ప్రజలకు చెప్తున్నారు, దేవుడు పరలోకమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం, భూమి కింద పాతాళం ఉంది, పాపాన్ని బట్టి బరువు ఎక్కువై కిందకి దిగుతున్నాడు మానవుడు పాతాళానికి. ఆ బరువుని తీసేసి పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు దేవుడు. ఆ దేవుని మందిరానికి రండి 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 అని చెప్పి ఒక్కొక్కరిని దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. అది భక్తి. వీళ్ళందరూ ఎట్టుతున్నారంటే మేము రావటమే అంతంత మాత్రం అవుతుంటేనయ్యా, ఇంకేంది తెచ్చేది కాదు, సాలే కానీ అదే కదా. లేకపోతే తెచ్చేది పడుతుంది ఇక్కడ. ఎక్కడా నీ భర్త, ఎక్కడా నీ కొడుకులు, కూతుడు, కోడలు, మనవాళ్ళు, మనవరాలు ఎక్కడా? నువ్వేమో ఎక్కడా ఎక్కడో. మరి వాళ్ళ కొరకు ప్రయాసపడేది వాళ్ళని తెచ్చి కూర్చోబెట్టుకునేదే మంచిది. దేవునికి స్తోత్రం. కనుక ఈ పూట నీలో చైతన్యం కలగాలి అంటే దీన్ని బట్టి రాబట్టడానికి కొన్ని అర్హతలు కావాలి ఇక్కడ. దేవునికి స్తోత్రం. మందిరానికి వచ్చే వారిని లోకం ఏం చేస్తుంటే, భార్య వస్తే భర్త చూస్తూ ఉంటాడు. హత్య గుడికి వస్తున్నాడు భార్య కనుమ, ఎక్కడికి వస్తున్నాడు?
గుడికే వెళ్తున్నాడా చూస్తారు. ఇరుగు పొరుగు మందిరానికి వెళ్తుంది, మందిరానికి వెళ్తున్నాడు, భక్తుడని చెప్పుకుంటున్నాడు, మరి జీవిత విధానం ఎలా ఉందో అని చూస్తా ఉంటారు. ఈ చూసేవారి మధ్యలో నిజంగా ప్రభువు నమ్మకం ఉంది ఏమో, కానీ నమ్మిన తరువాత నీ జీవితంలో చిన్నవా దేనత్వం, విధేయత, నిమ్మలత్వం, భర్తను గౌరవపరిచే విధముగా గౌరవపరచటం, భార్యను చూడగలిగిన విధముగా చూడటం, తల్లిదండ్రులు గౌరవపరిచే విధముగా గౌరవపరచటం, పిల్లల్ని చూడవలసిన రీతిలో చూడటం. ఏమండి ఏమండి విన్నావు కదా, నీ మాదిరి జీవితాన్ని చూస్తా ఉంటుంది లోకం. అప్పుడు దేవుని దగ్గరికి వారు కూడా రావడానికి ఇష్టపడతా ఉంటారు. నిజంగా నువ్వు ప్రార్థనా పరురాలు అయితే, నిజంగా నువ్వు ప్రార్థనా పరుడు అయితే, నీ ఇరుగు పొరుగు, నీ బంధువు, నీ రక్త సంబంధులు ఎవరికైనా బాగాలేదు అనగాలి, నీ ప్రార్థనకి వెళ్ళి పిల్ల, ఆ పిల్ల దగ్గర చిన్న ప్రార్థన చేయించుకుందాం, 2 మాటలు చెప్పుకుంది, మనశ్శాంతిని పొందుకుందాం, ఇదిగో వెళ్ళాలి అనిపించేంతగా రావాలన్నమాట. దేవుని స్తోత్రం. ఇక్కడ వాళ్ళు రావడం కాదు, మనాడేని లాక్కొస్తున్నాడు. అక్కడ అర్థమవుతుందా నీకు? ఇక్కడ అక్కడ దగ్గరికి యేసు ప్రభు భూలోకంలో జీవించిన కాలం అది. ఏ కాలం? యేసయ్య భూలోకంలో జీవించిన కాలం. ఆయన ఒక బావి దగ్గర కూర్చున్నాడంటగా, శిష్యులందరూ ఎక్కడో మాట్లాడుకుంటున్నారంటగా, ఒక పిల్ల వచ్చిందంటగా నీళ్ళకే. అమ్మాయికి వచ్చి నీళ్ళు పోయి అన్నాడంటగా, ఏమండి మేము సమరయులం, మీరు యూదులు. అంటే సమరయులు అంటే ఎవరో తెలుసా మీకు? అన్నా ఎవరైతే మనకెందుక? అదే తెలుసుకోవాలండి. యూదులకి అన్యులకు కలిసి పుట్టినోళ్ళు, ఇజ్రాయేలీలకి అన్ని కలిసి పుట్టినోళ్ళు, మిశ్రమ జాతి అంటారు వాళ్ళని. ఏమంటే విన్నావా? అంటే వాళ్ళని ఏం చేశారంటే, ఇక్కడ వద్దురా మాలో మీరు నీతిగా నిష్టగా బతుకుతున్నాను నేను ఇక్కడ, మీరేమాట పోయి ఇట్లా కొత్తున్నారు వాళ్ళని ఇక్కడ, ఇట్లా వద్దు అక్కడ పడా అంటే పారిపోయి అక్కడ ఒక వాళ్ళందరూ సమరయ్య భూభాగం అన్నారు, దాంట్లో వసిస్తున్నారు వాళ్ళంతా. ఈయనొచ్చి అంటాడు నీళ్ళు ఈ అమ్మాయి అంటున్నాడు, ఏమండి మీరేమది మేమేమో ఇది అక్కడ తాగుతాం, నేను ఇచ్చి అంతా ఆ పిల్ల. అసలు నీకు తెలియదే చందానా, నేను ఇచ్చే నీళ్లు తాగితే పిల్ల నీకు అన్నడికి దక్కుతే ఇదే నీకు అన్నాడు. అమ్మ బాబు ఇది అంటే బాగుండే, రోజు అంత దూరం ఇంత కొండ మోత ఇంత ఎందుకంత, అయ్యో నువ్వు ఇచ్చేదేదో నాకు ఇచ్చేనానా, హాయిగా బతుకుతా బాబా అంద ఆ పిల్ల. అమ్మ ఈటం ఖాయమే అన్నాడు. ఏం చేయాలయ్యా అన్నాడు. మీ వారిని తెచ్చుకోమ్మాయా అన్నాడు. నాకు మా వారు లేదండి అయ్యా. నిజమే చెప్పావు అమ్మాయి, భలే చెబుతున్నారే మొత్తానికి. నిజాలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అప్పుడప్పుడు. అర్థం మీకు ఇక్కడ చెప్పేసింది. ఆయన అన్నాడు నీకు 5 భర్తలు ఉండేది, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాకపోయాను అన్నాడు. అంతే. ఏమైందో తెలుసా? కొండ కింద పడింది, పగిలింది, అది గుండె పగిలింది, కన్నీరు గారుతున్నాయి. ఎక్కడ నువ్వు ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తానని పరిగెత్తింది ఊర్లోకి. అక్కడ ఇక మొదలెక్కింది ఇక్కడ ఈ రోడ్డు నుండి, అమ్మాయి అబ్బాయి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూద్దురు, రండి 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 అని ఆగితే బాగుండు. ఏడే ఏడే అనుకుంటూ వచ్చేవాళ్ళు, ఇది వెళ్ళిపోతుంటే చూద్దామని దాని అమలు పడ్డారు. రండి చూపెట్టాను అనుకుంటా ఊరంతా తిరిగి చొక్కేసుకొని మొత్తం బావి దగ్గరికి తెచ్చింది. ఊరంతా కథలు వచ్చింది. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఒకసారి చెప్పుకో, అప్పటి కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పా. ఒక చప్పట కొడితే చాలు. ఇంటి దగ్గర ఏదన్నా గొడవ వస్తే అమ్మాయి నోరు మాట్లాడు, చెయ్యి కూడా ఆడుద్దంటగా అమ్మాయి, మగవాళ్ళ కాలు కూడా ఆడుద్దంటగా. మరి అక్కడ 3 అంటే ఇక్కడ 1 అంటే. అందుకని దేవుని దగ్గర రాజీ పడమాకండి. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర పక్కన వాళ్ళని చూడకూడదండి, వాళ్ళతో నీకు పని లేదు. దేవునికి నీకే కనెక్ట్. ఏం చేయాలనుకున్నా చేసేయి. నవ్వుకుంటారో నవ్వుకొని, ఏం చేస్తారో చేసుకొని, నలుగురికి చెప్పుకొని నవ్వుకుంటారో నవ్వుకొని, నీకెందుకు అయ్యా నీకే.
నీకు దేవునికి బంధం ఏర్పడాలంతే. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. నువ్వు దేవుని ఆత్మతో నింపబడి వరాలు ఫలాలు కలిగి నీ కుటుంబంలో సమృద్ధి కలిగి బ్రతుకుతావు. నిమ్మలంగా నెమ్మదిగా సుఖంగా జీవితం వెళ్ళబుచ్చుకునే అవకాశాలు ఉంటాయని దైవ సేవకునిగా నీకు నేర్పిస్తున్నాను అన్నమాట. అంటే ఒక ఆడ మనిషి ఊరు ఈ చివరి నుంచి కేకేసుకుంటా ఊరు మొత్తం సొట్టేసుకొచ్చి మళ్ళీ ఏ సైడ్ ఊరంతా నడిపి ఏడి చూద్దాం ఏడి 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 అనుకుంటా ఆ పిల్లమ్మడి పరిగెత్తారండి అది తీసుకెళ్ళి ఆయన చూపిస్తే వాళ్ళు చూసి గుండె బగిలింది అక్కడ. దేవునికి స్తోత్రం. స్తోత్రం. అంటే ఒక్క స్త్రీ వాక్యాలు తెలుసు బాగా. నీ జీవితంలో ఎవరినైనా నడిపించావా? ఇందాక నేను పాతూరు నుంచి దెబ్బయ్య గారని ఇద్దరం ఒకే బస్సులో కలిసామన్నమాట. దేవుని మాటలు మాట్లాడుకుంటా, కుటుంబ విషయాలు మాట్లాడుకుంటా, సేవా విషయాలు మాట్లాడుకుంటా ఆయన నేను దరిదాపుల 50 సంవత్సరాలు అందులో ఉండిపోయానయ్యా. తర్వాత బయటపడేసరికి కళ్ళు తెరిస్తే యాగుందయ్యా. 6వ సంవత్సరం అయ్యా. ఈ 6 సంవత్సరాలు ప్రభువులోకి సంపూర్ణంగా వచ్చి బాప్తిసం తీసుకొని అన్నమాట. అంతకుముందు అది అయ్యా అయ్యా దేవుడు నన్ను ప్రేమించి అందులో నుంచి విడిపించి మహిమలోకి నడిపించాడయ్యా. ఆయన ఉదాహరణ చెప్తున్నాడు నాకు. నా పేరు మీద బ్యాంక్కి ఒక 500 కట్టి పుస్తకం తీసుకున్నానయ్యా. ఆ పుస్తకంలో అప్పుడప్పుడు డబ్బులు ఎత్తే అది అక్కడ ఉంటుంది అంటగా అయ్యా. ఏంటది? అకౌంట్లో నీ పేరా? ఆ పుస్తకం పనిచేద్దంటగా. 500 కట్టి పుస్తకం తీసుకొని 1 సంవత్సరం దాకా దాంట్లో ఏమి ఇకపోతే క్యాన్సల్ అవుతుందంటగా. అకౌంట్ ఏమైపోద్ది అని చెప్తున్నాడు నాకు. నా బుర్రకు బాగా ఎక్కిందనమాట. అది ఇప్పుడు మీ మధ్యలో పెడుతున్నాను అన్నమాట. అప్పుడు ఆయన అన్నాడు, నా అకౌంట్లో ఏమన్నా వేసుకోవాలనుకున్నాను. ఒక ఆయన చుట్టూ తిరిగి ఆయనకి దేవుని మాటలు చెప్పి బాప్తిసం పొందేదాకా చేసుకున్నాను. పొందాడు. ఒకటి పడింది అకౌంట్లో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొకడు ఉన్నాడు, వాడి కోసం తిప్పలు పడుతున్నాడు. ప్రార్థన చేయి, ఖచ్చితంగా వాడికి బాప్తిసం ఇవ్వాల్సి ఉంది అని చెప్పి ఇందాక చెప్పే మాటలు మాట్లాడుకుంటున్నాను. అంటే ఎంత పడింది? ఒకటి పడింది. ఒకటంటే కోటి కంటే విలువ అన్నమాట. అది భూ సంబంధంగా ₹1,00,00,000 ఆస్తి అక్కడ దాచుకున్నట్టు అనమాట. అంటే భూలోకంలో నువ్వు ఎంత సంపాదించినా వెళ్ళిపోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళటం లేదంటగా అమ్మాయ ఉందా? ముక్కుకి చెవులుకున్నవి కూడా కగ్గేస్తున్నారంట మరి నాకు. ఊరికి గుర్చేస్తున్నాలే. ఎందుకురా మట్టిలో అయ్యి ఎవరికన్నా ఉపయోగపడతాయిగా బాబా తీసేస్తున్నారంటగా అమ్మాయి కాదా? నేను ఏమైనా వ్యతిరేకంగా చెబుతున్నానా? ఉన్నదేగా. అంటే ఏమి తీసుకుపోయే అవకాశాలు లేవు కదా అమ్మాయి. కాకపోతే ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నీవి భూలోకములో దేవుని కొరకు కొన్ని ఆత్మలు సంపాదిస్తావు చూడు, ఆ ఆత్మలను తీసుకొని వెళ్ళొచ్చు అంట. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏం తీసుకెళ్ళొచ్చు? 1,000 కోట్ల దేవదూతలు ఎదుట, శరాబులు కిరుబులు ఎదుట, ఆ ఇశ్రాయేలు ప్రజల భక్తకోటి ఎదుట దేవుడైన యెహోవా నిన్ను లేపి నిలబెట్టి, యేసయ్యా ఇదిగో ఈ నా కుమార్తె, ఈ నా కుమారుడు ఇన్ని ఆత్మలను నా దగ్గరికి నడిపించాడు కనుక దీనికి ఈవులు ఇవ్వండి, బహుమానాలు ఇవ్వండి, మహిమ మెప్పు కలుగు చెయ్యండి అని ఘనపరుస్తాడంట. దేవునికి స్తోత్రం. ఏం తీసుకెళ్ళగలవు? అది విషయం. ఇక్కడ కోరహు కుమారులు బాధ అక్కడ, అందుకని పూనుకున్నారు ఇక్కడ.
ఎవరైతే పండగకు వచ్చి వాళ్ళ పండగ సరదాల్లో ఉంటున్నారో, విన్నారా? పండగ రోజుల్లో భక్తి పేరు మీద వస్తారు, విన్నారా? ఈ ఆడాడు కూడా మా ఊర్లో పండగ ఏంటంట, అది యేసయ్య పండగే. మళ్ళీ మందిరాలు పెట్టుకుంటారంట పండగ ఊరంతా. ఆ పండగకి వెళ్తారు. ఎన్నోడు మందిలో ఏమైనా కనపడతారా? చుట్టాలు ఇళ్ళన్నీ తిరుగుతారు. వాళ్ళు ఏం పెడతారు, తింటారు, ఏమన్నా నిత్య చేస్తారు, ఎక్కడ పడుకుంటారో తెలుస్తారు. పండగ నానా పండగ. ఈ పండగలు కాదు అక్కడ. ఈ పండగకు వచ్చే ప్రజల మధ్యకి వెళుతున్నారు. ఇక్కడ పాతాళం ఉంది, అందులో నుంచి మా ప్రాణాలను దేవుడు కాపాడాడు బాబు. చిన్న వయసులోనే రాలిపోవలసిన వారు, పేరు మాసిపోవలసింది. కానీ మా తండ్రి పేరు, మా పితరుల పేరు ఇంకా నిల్చుందంటే నా తల్లి కన్నీటి ప్రార్థన, దేవుని మహాకృప. ఇంకా బ్రతికి బట్టగట్టున్నా దేవుడు కరుణామయుడు. ఆయన మీరు నమ్ముకోండి. దేవుని మందిరానికి రండి, వాక్యం ఉంది వినండి, పరలోకానికి ఎక్కిపోదాం రండి అని అనేకులను కోరాహు కుమారులు ఏం చేసినారంటే నడిపించినారు. దేవునికి స్తోత్రం, స్తోత్రం. మీకు తెలుసా, యేసయ్య భూలోకంలో జీవించిన కాలంలో నతనయేలు అనే ఒక ఆయన ఉన్నారు. ఎవరైనా? నతనయేలు. నతనయేలు చెప్పు. అతడు ధర్మశాస్త్రానికి బద్ధుడు. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే యోధుడు. యేసయ్య పిలుపును దర్శించాడు. దేవునికి స్తోత్రం. అతడు వెళ్ళి ఆంద్రియాని పట్టుకున్నాడు. ఆంద్రియా వచ్చి ఒక్కొక్కరిని దేవుని దగ్గరికి. దేవునికి స్తోత్రం. బాబు నతనయేలు, దేవుడు మన కొరకు రక్షకుడిని పంపారు. ఈయనే ప్రభు అయిన యేసు, రా అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, నజరేతులో నుండి మంచిదేదైనా వస్తుందా బాబా? రే ఆగేక ఏం చెబుతున్నావు నాకు ఇక్కడ? నువ్వు చెప్పే మాట నాకు అర్థం కావద్దా? అక్కడ అందులో నుంచి మంచిది అట్లా వస్తుంది నానా, అది రాదు కదా అన్నాడు. ఇక్కడ అయితే వచ్చి చూడు అన్నాడు. అక్కడ దేవునికి స్తోత్రం చెప్పు. అంటే భక్తులు ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరినే దేవుని దగ్గరకు నడిపిస్తున్నారు. దేవుని పిల్లలారా, యంత్రం ద్వారా వింటున్న దైవ జనమా, గ్రామ నాయకులారా, గ్రామ పెద్దలారా, బాలురు, యవనులు, వృద్ధులారా, మంచి దేవుడు, మంచి మందిరం, మంచి పరలోక రాజ్యం, లేదంటే భయంకరమైన పాతాళం, అందులో నుండి తప్పించుకోవడానికి ప్రజలను మనం ఏం చేయాలంటే దేవుని తట్టుకు నడిపించవలసి ఉంటుంది. దేవునికి స్తోత్రం, స్తోత్రం. రాత్రికి చెప్తాను మీకు ఒక అంశం. యూదుల చెంగు 10 మంది అన్యులు పట్టుకున్నారనే ఉంది. దాని గురించి రాత్రి మీకు ప్రసంగం అన్నమాట. ఒక్క యూదుని చెంగు 10 మంది పట్టుకొని వచ్చారు. వాళ్ళు ఎట్లా అన్యులు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎట్లా వచ్చారు, అన్యులకు ఎట్లా తెలిసింది, యూదులకు దేవుడు తోడుగా ఉన్న సంగతి రాత్రికి చెప్తా. మీ స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు అనేకులు పిలిపించుకోండి. కొంత ఖర్చు అయినా వెళ్ళి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి తెచ్చుకోండి. దేవునికి స్తోత్రం. దాన్ని మూల్యాన్ని అనుభవిస్తారు రాత్రికి. దేవునికి స్తోత్రం. ఈ పూటను తెలుసుకోవలసిన విషయం. కోరాహు కుమారులు దేవునిలో ఎదుగుతున్నారు, మందిరంలో గాయకులయ్యారు. ఆ గాయక బృందంగా వారిని దేవుడు దీవించేశాడు. దీవెన పొందిన వారు, పాతాళంలో తప్పించబడిన వీరు, దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తున్న వారు, శక్తి కలిగి భక్తిలో ఎదుగుతున్న వారు, ఇదిగో తన చుట్టూ ఉన్న ప్రజలు మందిరాన్ని మర్చిపోయి దేవునికి దూరం అయిపోయి, లోకములు విరుద్ధమైపోయి, అన్యులతో కలిసిపోయి వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకునే వారి మధ్యకి వెళ్ళి, బాబు మనం అక్కడ ఉండకూడదు. మన పితరుల భక్తులు, మన పిల్లల ధర్మశాస్త్రానికి బద్ధులు, మన పితరుల ప్రార్థన వీరులు, నిరీక్షణ కలిగిన వీరులు, రండి దేవుని మందిరంలో ఎదిగి మరలా దేవుని ఆశీర్వాదాలు పొందుకుందామని ఒక్కొక్కరిని నడిపించుకున్న సంగతి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే గుండె అయిపోయిందంటే. ఈ పూట నువ్వు నేను చేయవలసిన పని ఏమిటో తెలుసా? దేవుని సన్నిధికి మనుషులను రాబట్టవలసి ఉంటుంది. ఎందుకు రాబట్టాలి?
ఏముంది దేవుని మందిరంలో అంటే దేవుడు చెప్పాడు, నేను కోరుకున్న స్థానం ఇది, నేను ఇక్కడే నివసిస్తా, ఇక్కడి నుంచే దీని ఆహారం నిండారులుగా నేను దీవిస్తా. అనుభవం కలిగి మందిరానికి వచ్చి పోయే వారి నిండుగా నేను ఆశీర్వదిస్తా, ఆత్మ సంబంధంగా బలపరుస్తా, ఏది తక్కువ కాకుండా నేను వారిని చూసుకుంటా, ఏ శత్రు వారి మీదకి రాకుండా, ఏ క్రూరమొగ విషపురుగు వారి మీదకి రాకుండా నేనే భద్రపరుచుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుని మందిరానికి మనం వస్తూ అనేకులను రాబట్టుకోవలసిన బాధ్యత మన పైన ఉందని దైవ సేవకునిగా దేవుని స్థలములో ఉండి నీకు నేర్పిస్తుంది. మీకా గ్రంథం చదవగలిగితే 4వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదువుకో. ఈ పూట ఎట్ట చదువుతావు చూస్తా, మళ్ళీ ఒకసారి చదువుకున్నాను. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోకి వస్తురు. కాబట్టి ఆ కాలమున ఈ మాట అండర్లైన్ చేసుకో. రాత్రికి చెప్తానన్నాను కదా, అందులో ఒక ముక్క విడుదల చేస్తున్న ఈ పూట అర్థమవుతాకన్నమాట. సియోను గురించి మాట్లాడుతున్నాడు ఈ పూట. ఏమంటున్నాడు అక్కడ? అన్య జనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్తుంది. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాము, రండి 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 అని ప్రజలను నడిపించుకునే రోజుల్లోకి వచ్చేశాం. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం ఏ సంవత్సరమో తెలుసా? దేవుని నమ్మిన నీవు నీ ఆత్మను రక్షించుకొని నీ కుటుంబాన్ని దేవుని దగ్గరికి నడిపించుకునే సంవత్సరం. ఈ వాడకట్టును దేవుని దగ్గరికి నడిపించుకునే సంవత్సరం. కనుక నీ జీవిత విధానంలో నువ్వు దేవుని మందిరానికి క్రమము తప్పకుండా దేవుని మందిరంలో కనపడాలి. ఈ కుటుంబాన్ని బతిమలాడుకొని దండం పెట్టుకొని నడిపించుకోవాలి. ఈ వాడకట్టు ప్రజలను ప్రార్థన చేసి వారెవరో కూడా పాతాళానికి దిగిపోకూడదని పట్టుబట్టి నువ్వు వారిని కూడా నడిపించుకోవాలి. అది భక్తుల అనుభవం. అంటే ఎలాంటి వారిని నడిపించారో ఒక్క మాట ఇంకోటి ఇస్తా, అది తీసుకో, ముగిస్తా. చదువుకో ఈ పూట. దినవృత్తాంతముల 2వ గ్రంథం అన్నమాట, 29వ అధ్యాయం 20వ వచనం. దీంతో ముగింపనమాట. అప్పుడు రాజైన హిజ్కియా కందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. దేవునికి స్తోత్రం చెప్తావా? ఎవరైనా హిజ్కియా రాజు గారు ఏం చేశాడు? పెందల కళ్ళేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని ఎక్కడికి వచ్చాడు? అది విషయం ఇక్కడ. ఎవరైనా అక్కడ? హిజ్కియా రాజు గారు అక్కడ. ఏమండి విన్నారు? ఇక్కడ రాజుగారికి ఎన్నో పనులు అంటగా అక్కడ. అయినప్పటికీ దేవుని మందిరానికి వెళ్ళటానికి ఎప్పుడు తెలిసాడు ఇక్కడ? అది విషయం అక్కడ. మార్పు చెందిన వారు ఏం చేయాలో తెలిసి ఇక్కడ పెందల కడనే లేవాలి. ఆదివారం ఆరాధనకి ఎప్పుడు లేగాలి? ఎండ మొఖం మీదకి వచ్చినప్పుడు లేవటం కాదు. అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకొని వండుకొని ఊర్చుకొని కూర్చుకొని ఎదురికి టైం అయిపోతుంది, పాటలు అయిపోతాయి, వాక్యాలు అయిపోతాయి. చివరి కాలానికి వచ్చి కూర్చొని అమ్మయ్యా అయిపోయిందా, చిన్న ప్రార్థన చేయ్యా, దండం పెట్టి కాలు పెట్టి పోతా ఉంటారు. ఎక్కడ ఎన్ని రకాలు అక్కడ. ఎంతమందిని గురించి చెప్పమంటే ఇక్కడ ఆగండకి అక్కడ. దేశానికి రాదు అక్కడ. పేరేంటో తెలిసి ఇక్కడ హిజ్కియా అక్కడ. బాబు రే, మన దేశం సుభిక్షంగా ఉండాలి, మంచి పంటలు పండాలి, పశువులు వృద్ధి పొందాలి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, శత్రువు ఎవరు మన దేశం వైపు చూడకూడదు, దేవుని కృప దిగాలి, ఆయన మహిమ మన మీద ఉండాలి, నిత్య కృపకు పాత్రులమై
కృపలో వర్ధిల్లబడాలి, రండి రండి అని పట్టణపు అధికారుల దగ్గరికి వెళ్తున్నాడంట రాజుగారు. రాజుగారి దగ్గరికి అధికారులు వస్తారా? రాజుగారు అధికారుల దగ్గరికి వెళ్తాడా? రాజుగారి దగ్గరికి ఎవరు రావాలి? మంత్రులు, సామంతులు, యుద్ధవీరులు, సేనాధిపతులు, ఏమండి కలెక్టర్లు, యాక్టర్లు, కండక్టర్లు, ఇంజనీర్లు. ఎక్కడికి రావాలి? రాజుగారి దగ్గరికి రావాలి. ఇదేంటి మరి తిరగబడింది ఇక్కడ? అర్థమైందా నీకు? అక్కడ నీ ఇంటికి నువ్వు రాజు అయితే ఎప్పుడు లేగాలో తెలుసు. ఇక్కడ కందల కళ్ళు ఇచ్చి నీ భార్యకి ఏం కావాలన్నీ చూసుకొని, పిల్లలకి ఏం కావాలన్నీ చూసుకొని, మొత్తం చుట్టేసి ముందు రోజే రెడీ చేసుకొని ఏదన్నా నీసు పోసుగా అలాంటి అది కంపు కాబట్టి జనాలకి అక్కడ లేచి తెచ్చి ఇచ్చి కావలసినవి చేసి సమకూర్చుకొని కుటుంబాన్ని పట్టి కట్టి నువ్వు వచ్చి నీ భార్య పిల్లలను తెచ్చుకోవాలి. అర్థమవుతుందా నీకు? ఇక్కడ చుట్టాలు కూడా ఆదివారమే వస్తారంట అక్కడ. మామూలు రోజుల్లో వస్తే బాగుండు, వాళ్ళు రారు. ఆరాధన టైంలో వస్తారు, సభలు పెట్టిన టైంలో వస్తారు. వద్దాం అన్ను ఊపు వచ్చిందిగా నీకు, ఆ పేటకి సాధారణ చక్కగా పెడతాడు. ఇక్కడ ఇంకా గొప్ప పరిగెత్తు అని చెప్తే ఇంకెత్త ఇక్కడికి వెళ్ళాలి. అమ్మా అర్థమైపోయిందా మీకు? అక్కడ నీ ఇంటికి నువ్వు రాజు అయితే ఎప్పుడు లేవాలి? కందల కలిమి లేవాలి, ఇంటికి రావాలి. దేవునికి స్తోత్రం. రాజువు నీవి నీ ఇంటికి. మగాళ్ళు ఎవరో తెలిసి ఇంటికి రాజు. రాజు అంటే దేవుడే మహారాజు. ఆ రాజు స్వరూప్యం నువ్వు రాజువి. అందుకనే రాజు అయితే ఏం చేయాలి? ఓడిపోయినోడు రాజు కాదు, పడిపోయినోడు రాజు కాదు, ఒరిగిపోయినోడు రాజు కాదు, వంగిపోయినోడు రాజు కాదు, లోకంలో మిలితమైనోడు రాజు కాదు, లోకానుసారంగా జీవించేవాడు రాజు కాదు. విన్నావా? ఆ దేవునికి భయపడి భక్తి చేసేవాడు రాజు. ఈబడిన భార్యను నిష్ఠూరపరచకుండా, ఇంటి చుట్టూ దిక్కు కొట్టకుండా విన్నావా? విన్నావా? రాజు అయితే చేసే పనులు చెబుతున్నాయి ఇక్కడ. విన్నావా? అక్కడ ఆమెకు కావలసినవన్నీ చక్కపరుచుకొని, అక్కడ పిల్లలకు కావలసినవన్నీ కష్టపడి సంపాదించేది తక్కువ కాకుండా చూసేవాడు. అక్కడ దేవుని భయముతో కుటుంబాన్ని పెంచుకునేవాడు రాజు. దేవునికి స్తోత్రం. స్తోత్రం. కనుక నువ్వు ఎప్పుడు లేవాలి? నువ్వే ముందు నడవాలి. దేవునికి స్తోత్రం. ముందు నువ్వే మందిరానికి రావాలి. ఎవరు రావాలి? ఇంటికి రాజు నువ్వైతే, నిజంగా నువ్వు మగాడివైతే. విన్నావా? మగాడంటే అనుకుంటున్నారు ఏమండో, మగాడంటే దమ్ములాగి ముక్కుల్లోంచి, కళ్ళలోంచి, చెవుల్లో నుంచి రింగులు తీసేవాడు మగాడంట. లోకం చెప్తుంది నాన్న, రేపు పొద్దున్నే దాచపల్లిలో పెళ్లి చేయాలి, అన్ని రెడీ అయ్యి వచ్చా, ఇది అన్ని యాత్ర అక్కడ ముందుగా పెట్టుకున్నాయి. మగాడంటే నానా విన్నావా? వాటి ఇల్లు కాదు, రెండిళ్ళు అనుకునేవాడు మగాడు అనుకుంటున్నారు అక్కడ. అలాగే ఇక్కడ అయ్యా మా మేనమామ ఒకడున్నాడు, లక్ష్మీనారాయణ, డ్రామా యాక్టర్, అందగాడు, అజానుభావుడు. ప్రతి సంవత్సరం డ్రామా వేయాల్సిందే. హీరో. భార్య, 6 పిల్లలు, 4 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. ఇది చాలదని ఇంకొక ఆమె చాలదని ఇంకొక డ్రామా యాక్టర్, హీరో. షుగర్ వచ్చింది. షుగర్ అమ్మాయా, పనికి వెళ్ళలేకపోతున్నాడు, చేయలేకపోతున్నాడు. ఇప్పుడు భార్య అంటుంది నేను చూడటం. దాని దగ్గర నేనెందుకు, దాని దగ్గర బొమ్మట్టి ముగ్గురు దగ్గర తిరిగి ఎవరు చూడకపోతే ఆఖరిగా దిక్కు లేదు చాలు. ఇక మేనల్లుడిగా నాకు తప్పదు కాబట్టి నేను
మగాడంటే అనుకుంటున్నారు బాబా, ఆగరా నాన్న, పులిరాజులు అందరూ బాబా నిలబెట్టేవాళ్ళు అందరూ ఆగా. మగాడంటే దేవుని నమ్మి భార్యను పిల్లలు సక్రమంగా చూసుకొని కష్టపడి సంపాదించి భక్తిలో తాను పెరుగుతూ తన కుటుంబాన్ని భక్తిలో పెంచుకుంటూ తల్లిదండ్రులను అత్తమామలను తల్లిదండ్రులుగా భావించి కుటుంబ వ్యవస్థను ఎవరిని కించపరచకుండా అవమానపరచకుండా ఎవరిని తక్కువ చేయకుండా అందరినీ కలుపుకు పోయేవాడే ఆకు చెంది బాప్తిసం పొంది ఆత్మ పొంది ఆత్మీయుడిగా బ్రతికేవాడు మగాడు. ఆత్మీయ వరాలు కలిగి అనేకులు దేవుని మందిరానికి నడిపించి దేవుని ఆశీర్వాదాలు పొందుతూ దేవుని కళ స్వరం దర్శనం ఆత్మ ద్వారా నింపబడి అన్య భాషలు మాట్లాడుకుంటూ దేవుని రాజ్యాన్ని కట్టుబడేవాడు ఆడు రాజు. అమ్మాయిలు నువ్వు రాని వంటగా ఎవరు నువ్వు రాని వంటగా మరి నీ ఇంటికి యజమానులు రాదు వంటగా నువ్వు రానివైతే అండి అండి విన్నావు కదా, దేవుని నమ్మి వాక్యానికి భయపడి ఇప్పుడైతే ఆత్మరక్షణ పొందుకొని నీ భర్తను దైవ రూపంగా భావించి దేవునికి స్తోత్రం. దేవుడు పరలోకమందు ఆకాశ మహాకాశాల పైన ఉత్తర దిక్కున మేఘమండలం మీద ఉంటాయి. విన్నావా? నీ భర్త నీ కళ్ళ ముందు ఉంటాడు. అందుకే భర్త అంటే అర్థం ఏంటి తెలుసా నీకు? పతియే. ఎవరన్నా కేకలేస్తారేమో అనుకున్నాను. బాబా భక్తే దేవుడు అమ్మాయా? అయ్యే నిన్ను రెండోసారి పిలవగా అన్నట్టు చూస్తున్నారు. ఏంటమ్మాయా? లేఖనం చెప్పే మాట గుర్తు చేస్తుంది నీ పూట. మీరు ఏమన్నా అనుకోండి ఆయన గురించి, కానీ నాకు తెలిసింది చెబుతున్నా ఈ పూట. దేవుని స్తోత్రం. నీ ఇంటికి నువ్వు రానివైతే నీ భర్త నీకేమై ఉన్నాడంటే దేవుడు. అతనికి ఏది తక్కువ కాకుండా కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ ఆ యజమాని 10 మందిలో కూర్చున్నంత స్థాయిలోకి తీసుకొని వెళ్ళడానికి నిన్నే దేవుడు కోరుకొని అతనికి భారీగా ఇచ్చాడు. అందుకే నువ్వేమై ఉన్నావు? రాని. అందుకని నిన్ను ప్రేమించి నీకు సంతిచ్చాడు. ఆ పిల్లల్ని నీవు ఏలవలసి ఉంటుంది. దేవునికి స్తోత్రం. భర్తను, ఇటు పిల్లల్ని, అటు అత్తమామల్ని, ఇటు తోడికోడల్ని, అటు అయ్యపరాళ్ళని, అట్లా కుటుంబ వ్యవస్థను ఏం చేసుకోవాలి? నడిపించుకోవాలి. ఎక్కడ లోక సంబంధంగా కాదు, దేవునిలోకి. ఇది నీకు అర్థమైతే బాగుండు. అందుకని ఇతడు రాజై ఉన్నాడు, ప్రజల మధ్యకి వెళ్ళాడు, దేశపు అధికారుల దగ్గరికి వెళ్ళి బాబో రే లేకలే అరే రెడీ ఎక్కడికి రాజుగారు? దేవుని మందిరానికి. ఎందుకో? మన దేశమంతా క్షేమముగా, నెమ్మదిగా, సుఖంగా, మన జీవితాలు ఆనందదాయకంగా ఎదిగిపోతాయి. ఏది తక్కువ కాకుండా సమృద్ధి కలిగి బ్రతకడానికి ఆ దేవుణ్ణి వేడుకుందాం. ఎవరైనా పాపం చేసి ఉంటే ఆ పాపానికి పరిహారం చేయమని ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి ప్రార్థిద్దాం. రండి రండి అని చెబితే ఒక్కొక్కరు లేచి రాజుగారిని వెనకబడి వచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. కనుక రావాలి. నా తల్లికి 2 కొడుకులు, నేను చిన్నాన్ని. మా అన్నయ్య ఉన్నారు, ఆయన పేరు అబ్రహాము. ఆయనకి 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, 1 మగ పిల్లాడు. నాకు 3 పిల్లలు, 1 ఆడపిల్ల, 2 కొడుకులు. నా తల్లి గారు
నర్సు ట్రైనింగ్ అయింది అప్పుడు కర్నూలులో. ఆమె స్టాఫ్ నర్స్. ఆమె మరణ పడకలో ప్రభు దర్శిస్తే ఉద్యోగానికి రిజైన్ చేసి సేవకి వెళ్ళిపోయింది ట్రైనింగ్ అయింది. మేము ఇద్దరు కొడుకులం ఒక చోట పని చేసుకుంటున్నాం. ఒకరోజు 2 బైబిళ్ళు 2 పాటల పుస్తకాలు తీసుకొచ్చింది. విజయవాడలో ఉంది, మేము గుడివాడలో ఉన్నాం. అల్యూమినియం ఫ్యాక్టరీలో పని చేసుకుంటున్నాం. కాంట్రాక్ట్ వస్తే దాంట్లోకి వెళ్ళి అక్కడే ఉండిపోయాం. అక్కడ చేసుకుంటున్న కాలానికి మమ్మల్ని చూడటానికి అంత బ్యాగ్ వేసుకొని అయ్యగారు తెచ్చినంత బ్యాగ్, ఆ బ్యాగ్లో 2 బైబిళ్ళు పాటల పుస్తకాలు, ఆ బైబిల్ ఆమె కావాల్సినవి తెచ్చుకుంది. అంతా కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, అంత అయిపోయింది. చేసుకున్నాం, పడుకున్నాం, తెల్లారు చేయించాం, కావాల్సినవన్నీ చేయించాం, కూర్చున్నాం అందరం. ఇక మేము పనికి వెళ్ళిపోవాలి. అప్పుడు మా అమ్మగారు మధ్యలో కూర్చుంటుంది మనసులో. ఎప్పుడైనా ఇప్పటికైనా అంతే. అన్నయ్య అటు నేను ఇటు. నాకు అప్పటికే పెళ్ళయింది. నా కోడలు ఎదరా ఉంటున్నారా, అంత పీటలు ఉంటాయిగా, ఆ పీటల మీద అత్తగారి ముందన్నమాట. ఎవరు? కోడళ్ళు. అప్పుడు మా అమ్మగారు లేచి ఆ బ్యాగ్ తీసుకురంటే మా వదిన గారు వెళ్ళి బ్యాగ్ తీసుకొస్తే అందులో నుంచి బైబిలు పాటల పుస్తకం, బైబిలు పాటల పుస్తకం తోడబెట్టి, పెద్దోడా ఇది నేను సంపాదించిన ఆస్తి, ఇది నీకు. చిన్నోడా ఇది నేను సంపాదించిన ఆస్తి, ఇది నీకు అని బైబిలు పాటల పుస్తకం ఇచ్చింది. మా అన్న కొద్దిగా సాఫ్ట్ అన్నమాట, ఇప్పటికీ అట్టాగే ఉంటాడు. నన్ను ఏంటి తమ్ముడు ఏంటి అంటాడు. నేనంటాను ఏంట్రా, ఏంటి అంటాను. ఏముంది అంటే సామాన్యుడు అనుకుంటున్నారు ఏంటి? ఒక సంస్థ నాయకుని దగ్గర 120 మంది సేవకులకి ఆయన ఒక ఏరియా పాస్టర్గా ఉండి నడిపించుకుంటున్నాడు. ఆయన గురించే చెప్పబోతుంది ఇప్పుడు. వింటున్నారా? ఇలా మా అమ్మగారు ఇస్తే నేను కోప్పడ్డా మా అమ్మ మీద. ఏంటి బైబిల్ 35 రూపాయలు, పాటల పుస్తకం 12 రూపాయలు, మొత్తం ఎంత? 50 రూపాయలు. అంతే. 50 రూపాయలు ఇచ్చి ఆస్తి అంటావా? ఎవరికి కావాలి తీసుకెళ్ళిపా అన్న. మా అన్నయ్య అన్నాడు అంటున్నాడు, ఏంట్రా అని చెప్పే మాకేంటి నువ్వు నమ్మేదేట్రా? 2 బైబిళ్ళు 2 పాటల పుస్తకాలు ఇచ్చి ఆస్తి అంటదేంట్రా? ఆ మాట నమ్ముతావు నువ్వు, తీసుకెళ్ళిపోమరా. మా వదిలి చక్క కాదులయ్యా, ఈ దేవుని మాటలు అయ్యా, బైబిల్ అయ్యా, పరిశుద్ధ గ్రంథం అయ్యా, అది మన ఇంట్లో ఉంటే మనకు ఆశీర్వాదం తెచ్చిందయ్యా, తీసుకుందామయ్యా అని చెప్పి నా భార్య నా వదిన నన్ను అడిగితే, సరే మీరే తీసుకోండి, నాకు టైం అయిపోయిందని నేను వెళ్ళి మా అమ్మ ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. తర్వాత 83వ సంవత్సరంలో జ్వరం వచ్చింది, కామెలు వచ్చింది. ప్రభువు నన్ను దర్శించాడు. ఒక రాత్రి అక్కడ మరింత తప్పి దర్శించాడు, బాగు చేసి. ఇక అక్కడి నుంచి ఆయన ప్రేమ సువార్త పాటలు పాడుకుంటా, సాక్ష్యం ఇచ్చుకుంటా, పత్రికలు పంచుకుంటా, విజయవాడ పంటలు అందించుకుంటా, కాలేజీల దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, విజయవాడ మొత్తం బ్రహ్మగుంట పంచుకుంటూ వెళ్ళిపోతా ఉండేవాడు. అంటున్నారా? అది దేవుడు చూశాడు. ఆ పాటలు పాడేటప్పుడు గొంతు ఆపను పాడతాను ఉండేవాడిని. అట్లా పాడటానికి పిలిచేవాళ్ళు. తర్వాత సాక్ష్యం ఇవ్వడానికి పిలిచారు, తర్వాత వాకింగ్ ఇవ్వడానికి పిలిచారు. ఇక అట్లా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అప్పుడు మా అన్నయ్యకి చెప్పి విన్నా కానీ వినలా. ఇక మా అమ్మగారికి వరం ఇచ్చాడు. రోగులు ఉంటారన్నమాట, దయ్యాలు పట్టినాడు, చాకబడ్డోళ్ళు, హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నాడు. అందరూ తీసుకొస్తారు గుడి. అట్లాగా రోజు లైన్గా పడుకోబెడతారు. మా అమ్మగారికి ఇచ్చిన వరం ఏంటంటే ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉంటుంది. ప్రభు చెప్తారు 10 రోజులు ఉంచు, 4 రోజులు ఉంచు, నేను బాగు చేస్తానని. అబ్బా 4 రోజులు ఉండాలి, ఉంచుతారా? ఉండండి. అనుకో ఎవరైనా దెయ్యాలు చాకబళ్ళు అనుకో, ఎవరైనా ఇద్దరు ఉండండి, అబ్బాయిని చూసుకుంటూ ఉండండి, నేను కొబ్బరి రాసి ప్రార్థన చేస్తాను, 4 రోజులకి తగ్గిపోద్ది, కాపాడుకోండి జాగ్రత్త అని చెప్పేసి నూనె రాసి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ఇంకా నేను సువార్తకి వెళ్తూ ఉండేవాడిని, వచ్చేవాడిని, మా అమ్మతో పరిచయంలో పాల్పొందేవాడిని. అలా బాగుపడి వెళ్ళిపోతూ ఉంటారు. మా అన్నయ్య వదిన పిల్లలు 4 అన్నానుగా. వాళ్ళు వచ్చినప్పుడు గుళ్ళోకి రండి అంటే, అమ్మో అది దెయ్యాల గుడి, నేనొస్తే నా భార్య పిల్లల మీద కొత్తది, మా ఇంటికి వస్తే మేము గుళ్ళోకి రానేరా, మీరే బయటికి రండి మాట్లాడిపోతాం అనేవాడు మా అన్నయ్య. వింటున్నారా? మందిరం అంటే చెబుతున్నా మీకు అర్థం అవటానికి. అట్లా బయటే మాట్లాడుకునే వాళ్ళం, అటు నుంచి అట్టే వెళ్ళిపోయేవాడు. ఒకరోజు నేను సభకి వెళ్ళాను, రాత్రి 12 గంటలకు వచ్చాను, తలుపు కొట్టాను. మా ఆవిడ రావాలి, రాలా. మా అమ్మగారు వచ్చి తలుపు తీశారు. ఏంటమ్మా ఇంకా పడుకోలేదా అన్నాను. నిద్ర పట్టలేదు ఇలా. యా అమ్మా ఏమైంది అన్నాను. ముందు అన్నం తిన్న తర్వాత నేను చెప్తానయ్యా అన్నది.
అన్నం పెడితే తిన్నాను, కూర్చున్నాను. ఇద్దరు ఏమ్మా ఎందుకు నిద్ర పట్టలేదే అని అడిగాను. మంది అయ్యా నేను అన్నయ్య కోసం ప్రార్థన చేశానయ్యా, ప్రభు నాతో మాట్లాడారు. ఏమన్నానమ్మా? అయ్యా ప్రభు నాతో సూటిగా మాట్లాడింది ఏంటంటే, నువ్వు నీ చిన్న కొడుకు నీ పెద్ద కొడుకు కోసం ఇద్దరు కలిసి ఏ రోజైనా ప్రార్థన చేశారా? రక్షించు రక్షించు అంటున్నావే అన్నాడు. అప్పుడు ఆ మాట ఆమెని ఒళ్ళు ఏడ్చేసి నాతో చెప్తుందన్నమాట, అన్నయ్య రక్షణ కొరకు ప్రార్థన చేస్తుంటే ప్రభు నాతో మాట్లాడారా, మన ఇద్దరం కలిసి ప్రార్థించాలంటున్నాడు ప్రభు, మరి ఏమంటావయ్యా అందే. అమ్మా దానికి మించి ఇంకేముందమ్మా, ఈ సువార్తకి ఎప్పుడైనా చేసుకోవచ్చులేమ్మా, మనం పట్టుపడదామమ్మ ప్రార్థన చేద్దామని మా అమ్మ ఒక మూల నేను ఒక మూల చాపేసుకొని, దేవా మా ఇంట్లో ఒక్కడే రక్షణ పొందాలి, మన రక్షణ పొందితే చాలు, మా కుటుంబంతా నీ పనిలో ఉంటాం ఆయన అని ఏడుస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం. ఒకరోజు తానంతరికి తానే వచ్చేసి అమ్మా అన్నాడు. అయ్యా అనుకుంటూ బయటికి వెళ్ళబోతున్నా, మీరు అక్కడే ఉండండి నేనే వచ్చేస్తున్నా అని గబగబా వచ్చి మా అమ్మ కాళ్ళు పట్టుకొని, నేను ఓడిపోయాను, మీ దేవుడే గెలిచాడు, మీరే గెలిచారమ్మా, నువ్వు చెప్పినట్టుగా వింటానమ్మా అని మా అన్నయ్య వచ్చి మా అమ్మ కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు మా అమ్మ అన్నారు, ప్రభు నాతో మాట్లాడారయ్యా, తమ్ముడు నేను ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తున్నావయ్యా, కనుక ప్రభు నిన్ను రక్షిస్తారయ్యా, దేవుడిని దీవిస్తారయ్యా అని నా తల్లి చెప్పింది. అప్పుడు నన్ను పిలిచింది, అయ్యా మరి అన్నయ్య వదిన 4 పిల్లలు, మరి నీవు నీ కుటుంబం నేను కోరున్నాను, మనం అందరం వెళ్ళాలంటే మరి దేవుడి పనిలో వాడబడాలి, దేవుడిస్తే తినాలి లేకపోతే లేదు, ఏమంటావయ్యా అని నా తల్లి నన్ను అడిగింది. ఏమంటే మా ఇంటికి మించి మనకి ఇంటికి కావాలి, అన్ని రక్షణ పొందితే చాలు, కుటుంబం అందరికీ నేను నా భార్య వెళ్ళిపోతాం, చుట్టూ తిరుగుతాం, సేవ చేసుకుంటాం, గృహదర్శనాలు చేసుకుంటాం, మనకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం, పత్రికలు పంచుకుంటాం, ప్రభు ఇస్తే తీసుకొచ్చుకుంటాం, అదే తిందాం అందరం కలిసి, అదే దేవుడు ఆశీర్వదిస్తారని చెప్పుకున్నాం. అట్లాగే కష్టపడి తీసుకొచ్చాం, పిల్లలను పెంచాం, అన్నయ్య ట్రైనింగ్ పంపించాను, ట్రైనింగ్ పూర్తయిన తర్వాత పండ్ల మీద సంఘం కట్టాను, దాంట్లో అక్కడ అతను చెప్పేశాను. ఈనాడు ఆయన స్థితి నా స్థితి ఉన్నత స్థాయిలో దేవుడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? మందిరంలో ప్రార్థించడం వల్ల కలిగే లాభాలు, వాటి యొక్క మూల్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్పాలని ఈ మాట మీకు గుర్తు చేసే ఈ పూట. రాజుగారు లేచాడు, అక్కడ అధికారులు సమకూర్చుకున్నాడు, ఇక్కడ మొత్తం కలిసి మందిరానికి పోదాం రమ్మన్నారు. అక్కడ వచ్చి ఏం చేశారు? అక్కడ చదువుకోమళ్ళీ ఆ మాట ఇక్కడ కిందకి రా. రాజ్యము కొరకు, పరిశుద్ధ స్థలము కొరకు, యోధావారి కొరకు, పాప పరిహారార్థ బలులిచ్చుటకై. ఎన్ని లెక్క ఇంటికి చదువుకోండి, ఆ మాట అర్థమవడానికి ఈ పూట ఊరికి గుర్తు చేశాను అన్నమాట. దేని కొరకు ప్రార్థించడానికి వచ్చారు? అది ముఖ్యం. రాజ్యం అంటే నీ ఇంటి కొరకాయ, నీ బంధువుల కొరకాయ, నీ రక్త సంబంధాల కొరకాయ, నీ ఉండే ఊరి కొరకాయ. ఇది నీ భూభాగం, ఇది ఇందులో పుట్టావు, ఇందులో పెరుగుతున్నావు, దీని బాధ్యత నీ పైన ఉంది. ఈ భూభాగంలో పుట్టి పెరుగుతున్న ప్రతి వ్యక్తి లెక్క నిన్ను అడగబోతున్నాడు. అందుకే ముందుగా నిన్ను ప్రేమించాడు, లోకం నుండి వేరు చేశాడు, పాతాళానికి వెళ్లకుండా ఆపదలో, బాధలో, చెంతలో, చికాకులో, ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి నిన్ను విడిపించి రక్షించాడు. ఆయన రక్తంలో కలిగాడు, ఆయన మహిమ నీలో ఉంచాడు. నిన్ను ఆయన వెండిగా ముద్రించి బాప్తిస్మం ఆయన కుమార్తెగా ముద్రించి పేరు జీవగ్రంథం రాశాడు, కుమారుడిగా జీవగ్రంథమందు రాశాడు, భక్తుడిగా భక్తురాలుగా నిలిపాడు. అయితే నీ బాధ్యత నీ రాజ్యము కొరకు, అంటే నీ గ్రామము కొరకు. ఇప్పుడు నీకు ఇదేం గ్రామం అన్నది? గుడిపూడి గ్రామంలో నువ్వు పుట్టి పెరుగుతుంటే, నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కాపురం చేస్తుంటే, ఇది నీదే. దేవునికి స్తోత్రం. కనుక దీని బాధ్యత నీ పైన. ఏ బాధ్యత? ఈ గుడిపూడి ప్రజల రక్షణ బాధ్యత, రక్షణ పొందిన నీ మీదే ఉంది. అందుకే నువ్వు పెందలాడే లేవాలి. రాజ్యము కొరకును, 2 మందిరము కొరకు, భక్తుల కొరకును, నీ ఇంటి వారి కొరకు. ఇక లోతుగా చెప్పాలంటే ఇక మించి చెప్పలేనో, టైం అయింది అక్కడ. అందుకే రాత్రి కొంటాను కదా ఇక్కడ, అప్పుడు చూద్దాం అక్కడ. స్తోత్రం, 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 స్తోత్రం.
అందుకని ఈ పూట నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ దేవుడు నీతో మాట్లాడాలన్నా, కల గాని దర్శనాలు గాని చూడాలనుకున్నా, ఆత్మతో నింపబడి వరాలు కలిగి వాడబడాలనుకున్నా, నువ్వు చేయాల్సిన పని ముందు నువ్వు దేవుని మందిరములో ముందు ఉండాలా. ఎక్కడ ఉండాలా? ఎవరుండాలా? నువ్వే ఉండాలి. 10ంటికి ప్రార్థన అన్నా, ఎన్నింటికి ఉండాలా? 10 నిమిషాలు తక్కువ 10. 9ంటికి ఉంటే ఇంకా దండమే నీకు. 1 ప్రార్థన చేయొచ్చు. ఆ ప్రార్థనలో మందిరం కొరకు, దైవ సేవకుల కొరకు, విన్నావా? సంఘం కొరకు. దేవునికి స్తోత్రం. ఇది లెక్క. కమ్మంటారా? 10ంటికి ప్రార్థన అనుకుందాం. ఎన్నింటికి? 10ంటికి అన్నారు అంతే. 10ంటికి స్టార్ట్ అవుతుంది అక్కడ. నువ్వు ఎన్నింటికి ఉండాలి? ఇక్కడ 10 నిమిషాలు ముందే ఉండాలి. అక్కడ వచ్చి మోకరించాలి. ఇక్కడ పక్కన ఆగక్కడ మందిరానికి రాగానే జరిగేది అదే. అక్కడ అనుభూతితో చెబుతున్నా. ఇక్కడ చిన్నప్పటి నుంచి ఊడిపోయినాయి. అక్కడ వింటున్నావు? ఇక్కడ రాకవాయిషం పక్కన ప్రార్థన చేసుకున్నా కానీ కొద్ది తర్వాత కానీ ఏం కోరా బాధ్యులు ఇది వారం అంతా జరిగింది అన్ని చెప్పుకొని అప్పుడు ఆగక మందిరం అడుగు పెడితేనే గుండె మొత్తం ఆయన వశమైపోవాలి. రాకం బైబిల్ పక్కన పెట్టి మోకాటి మీద ఉండి, దేవా ఈ వారం అంతా నన్ను, నా కుటుంబాన్ని, నన్ను, నా సంఘాన్ని, నన్ను, నా గ్రామాన్ని కాపాడేవాళ్ళు నీకు స్తోత్రం అని చెప్పగలిగే అనుభవంలోకి నువ్వు వస్తే, ఎప్పుడు? ముందు. ఎప్పుడు రావాలి? షడ్రకు, మేషకు, అబ్దెనెగోలు ఏం చేశారు? చేశారా? ఏం ఏమవ్వాలి? ఏమవ్వలేదు. ఎందుకట? ఆయనే ముందు వచ్చారు అక్కడికి. ఎవరు? అందుకే వాళ్ళు ఏమయ్యారు? ఆయన కొద్దిగా లేడు చెప్తే బూడిదే. వెళ్తున్నావు అక్కడ? అర్థమైంది నీకు? ఎక్కడ నీకు అదే జరుగుతుంది. బూడిదే. ఎంతో యాత్రున్నావు, ఎంతో ఏడుస్తావు, ఉపవాసాలు, కన్నీరు కవరుస్తావు, కలిమిడి ఏది? ఎందుకో ముందు రావు కాబట్టి. ప్రభు ముందు ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆయన బిడ్డవైతే నువ్వే ముందు ఉండాలా. కాకపోతే ఇంకొక మాట చెప్తా, దైవ సేవకులు కూడా అర్థమవుతాయి. 10ంటికి కోటం అన్నారా? ఎన్నింటికి ముగింపు? 12ంటికా? 1 గంటకే ముగించాలా? 2 గంటల తగ్గిలేదు. నీకు అంత శాతనైతే నీకు ఎట్లా అవుతారు? నీకు అది నీ వల్ల కాకపోతే అది ఇష్టం వచ్చినట్టు. రహస్యం ఇది. అర్థమైతే బాగుంది నీకు. అది ఒక టైం పెడితే టయానికి నువ్వు అక్కడ ఉండాలా. టయానికి ముందు ఒక 5 నిమిషాల ముందే నాదొక చిన్న సంఘం, మా ఊర్లో ఇంకొక సంఘం. ఆయన అరగంట వరకే ఛాన్స్ అంట. 9ంటికి స్టార్ట్ చేస్తాడు. 9:30 అయితే తలుపేసేస్తాడు. వచ్చినోడు ఎవడైనా ఉంటే బయట వెంటనే లోపలికి వచ్చే అవకాశాలు. వాడు బయట ఇని రెండోసారి ముందు వస్తారు. అక్కడ ఇంకా ఇక్కడ నువ్వైతే ఇన్నంటావు. అక్కడ నేను వస్తే అక్కడ నేనంటే ఏంటో నా సంగతి అయితే తెలియట్లేదు ఆయనకే. ఇక మొత్తాన్ని రాని అంటావు నువ్వు. ఇక్కడ ఆపిక దేవుని భయం పుట్టాల నీకు. అక్కడ ఆత్మ నీలో పని చేయాలి. అక్కడ క్రమము లేదు నీలో రావాలి. అక్కడ క్రమము లేనిది ఏదైనా ఉందంటే అది అక్రమం. అక్కడ అక్రమం చేయవారున్నారా? ఆరాధన టైం అంటే టైం, ముగింపు కూడా టైం అంటే టైం. ఎవరన్నా రాని రాకపోని నీకు అనవసరంగా.
ఇష్టమైన వాళ్ళు వస్తారు, కష్టమైన వాళ్ళు అనుకుంటారు. మొదలెక్కడమే ఎక్కడ కాపాలనుకున్నాం అక్కడ కాపేయటమే అంతే. ఈ రోజు రాకపోతే రేపు వస్తారు, రేపు రాకపోతే ఎల్లుండి వస్తారు. ఇక అసలు రానంటే రాకుండా బానే ఎవరిని వండి చెప్తాడా? ఏంటి భయపడతాడంటే దేవుడు పోషించలా అంతే. క్రమం అనేది పాటించగలగాలి సేవకులను విశ్వాసులు. అందుకని ఇక్కడ చెప్తున్నాను, పెద్దల కన్నీ లేచాడు, ఊరు పెద్దలందరినీ పిలిపించుకున్నాడు, మొత్తం కలిసి కట్టగట్టుకొచ్చారు. ఇదిగో దేశం కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించారు. రెండవదిగా దేవుని పిల్లలారా వాళ్ళు మందిరం కొరకు ప్రార్థించారు. మూడవది గోదావరి కొరకు. యోధులకు రాజు అన్నమాట ఆయన, యూదులకు రాజు ఎవరు? అందుకని అతడు యోధా అంటే తన ఇల్లు, తన ప్రజలు అన్నమాట. అర్థమైందా? మందిరం అంటే దాంట్లో ఉన్న సేవకులు, దాని మందిరం పని, దానికి కావలసినవన్నీ సమకూర్చుకోవడానికి దాని కొరకు ప్రార్థన. మూడు, దేశమంతటి కొరకాయ. దేవునికి స్తోత్రం. ఈ అనుభవంలోకి నువ్వు వస్తే, నేను వస్తే, దేవుని దృష్టి మన మీద, మన ఇంటి మీద, మనకు కలిగిందంతటి మీద ఉంటుంది. నిత్యాశీర్వాదానికి వారసలమైపోతా. అందుకనే కోరాహు కుమారుల గురించి చెప్తున్నాను. ఇక్కడ ఏం చేశారో తెలుసు? అక్కడ పాతాళం నుండి తప్పించబడ్డారు. బాల్యకాలంలో ఎక్కడ భక్తిలో దేవుని మందిరములు ఎదిగారు. అక్కడ మంచి గాయకులై దేవుని ఆరాధిస్తున్నారు. ఇక్కడ ఆరాధించే సమయంలో ప్రజలు ఆరాధనకు రాకుండా దేవునికి దూరమై మందిరాన్ని విడిచిపెట్టి లోకములు మిళితమైన వారికి చెప్తున్నారు. ఇక్కడ ఇదిగో నువ్వు పాపం చేస్తే పాతాళం ఉంది, మా నాన్న అలా చేసి దిగిపోయాడు కనుక మనం పరలోకానికి వెళ్ళాలి, నాతో పాటు రండి. మందిరములో మహిమ ఉంది, ఆరోగ్యం ఉంది, నెమ్మది ఉంది, సుఖం ఉంది, సౌఖ్యం ఉంది, పెట్టిన నేతులు పడుద్ది అంతే. ఇలా అంటారంట కదా, అది గాజు బొట్లో పడతారంట. 5 దినాలంటే ముందు రండి, దేవుణ్ణి ఆరాధించండి, అనేకులను తట్టండి, దేవునికి అప్పచెప్పండి. ఇది కోరాహు కుమారుల అనుభవం. ఇంకెంతో మంది భక్తులు నడిపించారు. వాటిని చెబితే మళ్ళీ రాత్రికి రానీరు కనుక ఇప్పుడు మీరు తొందరగా వెళ్ళి రాత్రికి అందరూ తెచ్చుకోండి. సరే, మంచి ఉందా? ఈ కోరహు కుమారుల వలె ఆపదలో, బాధలో, వ్యాధనలో, వ్యాధిలో, మరణ పడకలో ఉన్న నిన్ను తప్పించినది దేవుని కొరకు నీవు పరిపూర్ణమై అనేక ఆత్మలు నడిపించగలిగినంత సామర్థ్యత నీకు ఉందా? లేని ఎడల నువ్వు భక్తిలో సంపూర్ణం కాలేకపోయావు అనేది మాత్రం నీకు ఈ పూట అర్థం కావాలి. అది నీ హృదయానికి పట్టాలి, నీ లోపల మంట పుట్టాలి, అది నీ కడుపుకు తట్టాలి. నీవు అనేక ఆత్మలు కనాలి, దేవునికి అప్పచెప్పాలి, దేవుని జీవులు పొందుకోవాలి. నిత్యకరకు పాత్రలై ప్రభు వచ్చినప్పుడు ఆయనతో రాజ్యములో ఉండాలి. అలాంటి అభిషేకం మనకిచ్చి నిండు కృపతో కప్పి నిత్య కృపతో నడిపించును గాక. ఆమేన్. 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 స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైనటువంటి వర్తమానం. కోరాహు కుమారు మరి ఏం చేశారు? దేవుని మందిరానికి అనేక మందిని నడిపించారు. మంచి 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 వర్తమానం. యోనాయి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన ఆత్మను ఎంతగానో బలపరిచారు. దేవుని వాక్యం రాయబడింది, యాకోబు ఏం చేశాడు? మగసిరి కలిగిన వాడే ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, ఈ దేవుని యొక్క సన్నిధి, దేవుడి నివాసం చేసేటువంటి ఆయన స్థలం, ఆయన కనుదృష్టి, ఆయన చూపు అంతా కూడా దేవుని యొక్క మందిరం మీద మంచి వర్తమానం అందించినటువంటి యోనాయి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ప్రత్యేకంగా యేసు నిరీక్షణ ప్రార్థన సహవాస మందిరం ఈ మందిర ప్రతిష్ట రోజు కనుక మరి సేవా నిమిత్తమై కానుకలు సమర్పించడం జరుగుతుంది. దయచేసి ఒక ప్రత్యేక కీర్తన మధ్యలో ఉన్నటువంటి జాషువా గారు పాట పాడుతుండగా కానుకలు
కదలకున్నావు